ప్రైజ్ ద లార్డ్. సువార్తికుని స్వాగతం అనే ఈ కార్యక్రమంలో అద్భుతమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. యవనస్తుడిగా మాకు తెలుసు, చిన్ననాటి నుంచి కూడా పరిచయం ఉంది. అకస్మాత్తుగా మా కళ్ళ ముందు నుంచి కనబడకుండా పోయినట్లుగా అనిపించింది. కానీ తిరిగి కనబడే లోపు ఉన్నత శిఖరాలకు ఎదిగిన మహా వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, సునీల్ రాబర్ట్ ఉప్పుల గారు. వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. నమస్తే, వెల్కమ్. ప్రైజ్ ద లార్డ్. సునీల్ రాబర్ట్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక రచయితగా, అలాగే మంచి శక్తివంతమైన వ్యక్తిగా, ఉన్నతమైన చదువులు చదవడమే కాకుండా గిన్నిస్ రికార్డు గ్రహీత, బిజినెస్ ఆస్కార్ కూడా వారికి దొరికింది. అలాగే ఇంత గొప్ప అచీవ్మెంట్స్ చేసిన ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజుల్లో యవనస్తులు వారి యొక్క గురి గమ్యం లేని స్థితిలో తిరుగుతున్న ఈ సమయంలో మరి సునీల్ రాబర్ట్ గారి యొక్క స్టోరీ వారికి సహకరిస్తుంది, దోహదపడుతుంది, సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో సునీల్ రాబర్ట్ గారిని ఈరోజు స్టూడియోకు ఆహ్వానించడం జరిగింది. వారు ఒప్పుకొని మరి ఈరోజు హైదరాబాద్ రక్షణ టీవీకి రావడానికి వారు సమయం ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బెన్హర్ గారు. మీ గురించి కూడా నాకు రెండు మాటలు చెప్పాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మనము ఈ రామ్నగర్, ముషీరాబాద్ ఏరియాలో మనం పెరిగిన ఆ సమయంలో మీకు మీ జర్నీ ఎలా అన్ఫోల్డ్ అయిందో అట్లాగే నాది కూడా అని నేను భావిస్తున్నాను. నాది ఎక్స్ట్రాడినరీ సక్సెస్ అని చెప్పుకోలేకపోయినా ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ అయ్యాను, ఈరోజు దేవుని కృప వల్ల నా జాబ్ విషయం కానివ్వండి, లేకపోతే మీరు మెన్షన్ చేసిన అచీవ్మెంట్స్ విషయంలో కానివ్వండి, నేను ఇంత దూరం రాగలిగానంటే ఒకే ఒక్క కారణం ఏంటి అంటే దేవుని ప్రణాళిక నా జీవితం పట్ల. ఓకే, అది దేవుని కృప అని కొంతమంది ఏదో ఊత పదంలా చెప్తారు, కానీ నా జీవితంలో నేను మాత్రము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే అట్ ఎవ్రీ సీజన్ ఇన్ మై లైఫ్, ప్రతి సంవత్సరం కానివ్వండి, ప్రతి ఫేజ్లో కానివ్వండి, అది దేవుని కృప అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను అందరికీ పిల్లలకి చెప్పేది కూడా అదే. ఎవరైనా నాకు అడ్వైస్ గురించి, కెరియర్ అడ్వైస్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి వస్తే ఐ ఫస్ట్ టెల్ దెమ్, మన జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ గాడ్స్ గ్రేస్ ఆపరేట్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే మనం ఏదో మన టాలెంట్స్ని బట్టి చేసినాము, మనకున్న ఈ బ్రెయిన్ పవర్ని బట్టి చేసినాము, మనకున్న విల్ పవర్ని బట్టి చేసినాము అని అనుకుంటే అది కేవలం ఒక భ్రమ. ఓకే, సో ప్రభు దేవుని ఉచితమైన కృప, అది ఆ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గత 25 ఏళ్ళుగా అమెరికాలో స్థిరపడి అక్కడ ఉంటున్నాం. అది నేను నా టాలెంట్ వల్ల, నా చదువు వల్ల, నా గొప్పతనం వల్ల అనుకొని నేను అనుకుంటే నన్ను మించిన పిచ్చివాడు ఎవరు ఉండరు. ఓకే, ఎందుకంటే చెన్నైలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, అమెరికన్ హై కమిషన్కి వెళ్ళి అక్కడ చేంతాడంత క్యూలు ఉంటాయి. అవును, ప్రతిరోజు 100 మంది వచ్చి వెళ్తూ ఉంటారు, రిజెక్షన్స్తో వెళ్తూ ఉంటారు. అంటే అంతమంది వేల అప్లికెంట్స్లో వాళ్ళు చేస్తున్న వాళ్ళు కొంతమంది చాలా మటుకు నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ వై ఈజ్ గాడ్ పిక్ మీ టు గో అని నేను అనుకుంటే దానికి ద ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఇస్ దేవుని కృప అన్న ఆ కంక్లూజన్కి రావాలి. సో ఆ దృక్పథంలో చూస్తే నా అచీవ్మెంట్స్ కానివ్వండి, ఏవైనా కానీ, అఫ్కోర్స్ నేను ఏమి హార్డ్ వర్క్ చేయకుండా ఇక్కడికి రాలేదు అని చెప్పుకోవడానికి కూడా అది ఆస్కారం లేదు. దట్ ఈస్ వేర్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, మన హ్యూమన్ స్టూవర్డ్షిప్, ఒక నమ్మకమైన దాసునిగా మనం దేవుడిచ్చిన మనకి ఈ వరాలని ఎట్లా వాడుకోవాలి, అది ఆ అండర్స్టాండింగ్తో మనము ముందుకెళ్ళాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ బై వాట్ ఐ మీన్ ఇట్. సో ఈ అచీవ్మెంట్స్కి కారణం ఏంటి అంటే గాడ్స్ గ్రేస్ మీటింగ్ హ్యూమన్ ఫెయిత్ఫుల్నెస్. మనం నమ్మకంగా ఉండి ఆయన కృప మీద ఆధారపడి ముందుకు సాగితే విజయము నిక్కచ్చి. ఓకే, రైట్. అయితే నేను మీ అంటే చిన్ననాటి సంగతుల గురించి కొంత వివరంగా చెప్దాం. ఎందుకంటే మీరు ఈ స్థాయికి రావడానికి
ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఆయన కృప విస్తారంగా మీ పైన ఉంచారు. మీరు కూడా అదేవిధంగా దేవునికి భయభక్తిగా పెరగడమే కాకుండా మరి యవన కాలంలో కూడా దేవుని కార్యక్రమాల్లో చాలా విరివిగా వాడబడ్డారు, యాక్టివ్గా ఉన్నారు. సో ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, యవన కాలంలో ఆ పరిస్థితులు ఏవైతే రాబర్ట్ అంకుల్ కానీ కమలా ఆంటీ కానీ వీళ్ళ స్థాయిని చూసినప్పుడు ఈ ఉన్నత శిఖరాలకు మీరు వెళ్ళగలుగుతానని ఎప్పుడన్నా అనుకున్నారా? సో అక్కడ రెండు విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. ఒకటి ఏంటంటే, మానవ దృక్పథంలో మానవ కోణంలోంచి చూస్తే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఆ దర్శనం కానివ్వండి, ఆ ఫెయిత్ బేస్డ్ విజన్ అనేది కానివ్వండి, అది రెండవది చెప్తాను. ఒకసారి 18-19 ఏళ్ళున్న ఆ టైంలో నేను పాలిటెక్నిక్లో చదివేవాడిని. అక్కడ రాజకీయాల్లో దాంట్లో యాక్టివ్ అయ్యి ఈ గొడవలు పడ్డము, ఈ తరచుగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, వాడిని కొట్టడం, వాడితో తన్నులు తినడం, ఇట్లాంటివి చాలా కామన్గా జరిగాయి. ఆ టైంలో చాలామందికి మన రామ్నగర్ ముషీరాబాద్ ఏరియాలోనేమో ఈ పిల్లోడు మంచోడు, మన ఫ్యామిలీలో అందరికీ తెలిసినవాడు, అందరూ మంచి పిల్లోడు అన్న ఆ ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేశాను. కానీ అక్కడ నేను దూరంగా కాలేజ్లో ఎవ్వరు చూడని ప్లేస్లో నాది స్ప్లిట్ పర్సనాలిటీ లాగా వేరేగా ఉండేదన్నమాట. ఓకే. సో ఆ టైంలో నేను ఒక రేడియో స్టేషన్కి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే మా ఫాదర్ చాలా హ్యాపీగా, మీకు తెలుసు కదా మా డాడీ చాలా అల్ప సంతోషి అంటారు. సో తను వెళ్ళి వాళ్ళకి తెలిసిన 2-3 మాట్లాడుతూ, ఇవాళ సునీల్ రేడియో స్టేషన్కి వెళ్తున్నాడు, ఈజ్ డూయింగ్ అ ప్రోగ్రామ్, మీరు వినండి అంటే, అవతల వ్యక్తి ఏమన్నాడంటే, మీ అబ్బాయి సంగతి మాకు తెలుసు, ఈరోజు రేడియో స్టేషన్కి వెళ్తాడు, రేపు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అన్నాడు. అంటే హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మీ వేర్, వీడు రేపో మాపో రౌడీ షీటర్గా వీడి జీవితం ముద్రపడిపోతుంది, వీడి ఫోటో పోలీస్ స్టేషన్లో కాకుండా పత్రికల్లో కూడా వస్తుంది, ఇంకా వీడి లైఫ్ ఈ యాంగిల్లో వెళ్తుంది అన్న ఆ హ్యూమన్ ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఇంకా తల్లిదండ్రుల పరిస్థితులు మీకు తెలియదు ఏముంది, మోడెస్ట్ ఫ్యామిలీస్, సిటీలో సెటిల్ అవ్వడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ తాపత్రయాలు, వాళ్ళ కష్టాలు ఈ పరిస్థితుల్లో నాకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిప్లొమా చేసి పాలిటెక్నిక్లో 1-2 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయండి. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎలక్ట్రానిక్స్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECILలో వచ్చాయి. ఆ టైంలో నాకు రక్షణలోనికి రావడం జరిగింది. ప్రభువుని నేను సొంత రక్షకునిగా అంగీకరించి, దేవా నా ఈ జీవితము, ఈ రిబెలియస్ లైఫ్, చాలా అల్లకల్లోలంతో ఉన్న నా లైఫ్ని మీరు మీ చేతికి అప్పగిస్తాను, మార్చండి అని రక్షణలోకి వచ్చినప్పుడు నా లైఫ్ స్టార్ట్ అయిందండి టర్న్. ఓకే. అంటే అప్పుడు రక్షణలోకి రావడానికి ఏది కారణమైంది? ఇదే అండి, ఈ గొడవల వల్ల. దాంట్లో ఒకసారి ఒక చాలా వయలెంట్ సంఘటన జరిగింది. నేను ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసి పాలిటెక్నిక్లో ఎలక్షన్స్లో కీలక పాత్ర వహించాను అనమాట. ఆ రాజకీయ పార్టీని గెలిపించి మేము రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నక్సలైట్ పార్టీని ఓడించాము. ఓకే. ఆ టైంలో జరిగిన గొడవల్లో నేను NSUIకి సపోర్ట్ చేశాను అనమాట. అయితే ఆ గొడవల్లో నన్ను క్రికెట్ గ్రౌండ్లో లేపేయడానికి వ్యూహం పని క్రికెట్ బ్యాట్లు, వికెట్లు, వెపన్స్ తీసుకొని ఒక 7-8 మంది దాడి చేశారు. ఆ టైంలో చిన్న గాయాలతో తప్పించుకున్నాను. కానీ దాని తర్వాత ఒక 3 నెలల వరకు వాళ్ళు నన్ను వెంటాడడం జరిగింది. నేను తప్పించుకొని అటు ఇటు వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మా ఇంట్లో ఎవరికి ఏం తెలియదు, ఈ రోజు వరకు మాకు కూడా. సో ఇది ఆ టైంలో నేను మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళి కాంప్రమైజ్ అయ్యాం. ఎందుకంటే ఆ టైంలో నేను రాంపురి నా బ్యాగ్లో పెట్టుకొని తిరగడము, అరే ఇన్ని రోజులు బైబిల్ పెట్టుకొని సండే స్కూల్కి వెళ్ళిన వ్యక్తి సడన్గా రాంపురి చాకులు పెట్టుకొని బస్సుల్లో రైళ్లలో తిరగడము, నాకి అరే నా జీవితంలో ఇంత దిగజారిపోయాను అన్న ఒక అసహ్యం వచ్చేసింది. ఆ టైంలో ఇక్కడ హెబ్రోన్ VBS జరిగింది. హెబ్రోన్లో దానియేలు రాసిన గ్రంథంలో 11వ అధ్యాయం 32వ వచనంలో
దేవుని ఎరిగిన వారు బలము పొంది గొప్ప కార్యములు చేస్తారు అన్న ఆ వర్స్ ద్వారా ఆయన దానియేల్ లైఫ్ చాలా స్ఫూర్తినిచ్చింది. ఓకే. నా లైఫ్లో జీసస్ తర్వాత మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఈజ్ డానియల్. ఓకే. అప్పుడు అనుకున్నాను నా జీవితము ఏ దిశలో వెళ్తుందో దాన్ని మార్చుకొని దేవా దానియేల్ లాగా నన్ను మేక్ మీ అ స్ట్రాంగ్ పర్సన్ హూజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సొసైటీ అన్న ఆ ప్రార్థనతో నాది టర్న్ అయిందండి. సో వెళ్ళి కాంప్రమైజ్ అయ్యాము. నేను కాంప్రమైజ్ అవ్వడానికి కూడా వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంటి ఒక్కడే పులి నోట్లో తలబెట్టినట్టు మా దగ్గరకు వచ్చేసాడు అంటే ఇంక అప్పుడు చెప్పాను నేను ఇట్లా ఫెయిత్లోకి వచ్చాను, నాకు ఈ పాలిటిక్స్ వద్దు, జరిగిన వాటికి క్షమాపణ కోరుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ, ఇంకా ఇట్లాంటి నాకు అసలే వద్దు, మీరు ఇంకా దీని తర్వాత కూడా మీరు ఏమన్నా చేయాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ, నాకు ఐఎమ్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ చేస్డ్, మీరేమన్నా చేయండి అని. సో ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను కాబట్టి కొంచెం వాళ్ళు కూడా కోప్పడ్డా, వాళ్ళు దే లెట్ గో. ఓకే. ఆ కోపము, కసి, ద్వేషము అది వాళ్ళు వదులుకొని నన్ను బతకనిచ్చారు. అంటే ప్రభు కృప అనుకోవచ్చు. అది జరిగిన 6 monthsకి నా జూనియర్ ఒక అబ్బాయిని ఇక్కడే రాతిఫిలే బస్ స్టాండ్లో డే లైట్లో కాల్చి చంపారు. ఓకే. సో ఈ స్టూడెంట్ పాలిటిక్స్ ఆ కాలంలో చాలా వైలెంట్గా ఉండేవి. సో నేను దేవునికి వందనాలు చెల్లించాను. దేవా ఇంత త్రుటిలో అపాయం తప్పిపోయింది అన్న ఆ థ్యాంక్ఫుల్నెస్ నాకు ఇప్పటికీ ఉంది. అంటే తెలియని వయసు, చెడు సహవాసము, చాలామంది ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయడానికి కొన్ని చేస్తూ ఉంటారు, అసలు స్వతహాగా దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. కానీ ఈ చెడు సహవాసంలో ఆ ఫ్రెండ్స్ ఆ ప్రెషర్లో అరే నువ్వు ఇంత కూడా చేయలేవా అని వాళ్ళు రెచ్చగొట్టిన టైంలో ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకొని జీవితాంతం వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు దే విల్ హేట్ దెమ్సెల్స్ తర్వాత. అప్పుడు సెకండ్ ఛాన్సెస్ చాలా మందికి రావు. నాకు దేవుని కృప వల్ల సెకండ్ ఛాన్సెస్ దొరికాయి. ఓకే. సో దాన్ని అవకాశంగా తీసుకొని అది అప్పటి నుంచి ఇంకా నేను టర్న్ అయ్యాను. ఇంకొక మిస్టేక్ ఏం జరిగింది అంటే అందరూ ఈ గవర్నమెంట్ జాబు, లైఫ్ లాంగ్ సెక్యూరిటీ తీసుకోండి అంటే నాకు దేవుడిచ్చిన, ఇప్పుడు నేను రెండవ టాపిక్ గురించి వెళ్తాను, మానవ దృక్పథంతో చూస్తే నా లైఫ్ అలా వెళ్ళింది. దేవుని దర్శనము కాకపోతే నాకు రక్షణలోకి వచ్చాక నాకు వచ్చిన విజన్ అదేంటి అంటే దానియేల్ లాగా నేను లైఫ్లో ఏదో సాధించాలి అన్న ఒక మానవ తృష్ణ స్టార్ట్ అయింది. ఓకే. అది నేను ప్రేయర్ఫుల్గా ఏం చేశానంటే దేవా నాకు ఒక మంచి జాబ్ దయచేయి ప్రభా, బికాస్ పాలిటెక్నిక్ చేసిన వెంటనే మనకి జాబ్స్ ఇంపార్టెంట్ కదా. ఆ టైంలో ఈ గవర్నమెంట్ జాబ్స్ వద్దనేసరికి అందరు షాక్, ఇదేంటి లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీ ఉన్న జాబ్స్ వస్తుంటే వద్దంటున్నాడు అని. నేను మా మదర్ ఫాదర్ని ఒక్కటే అడిగాను, నాకు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, నేను చెల్లెళ్ళకి కానివ్వండి తమ్ముడికి కానివ్వండి ఏ అపాయం రాకుండా నేను నించుంటాను, ఐ విల్ స్టాండ్ ఫర్ ద ఫ్యామిలీ, కానీ ఈ గవర్నమెంట్ జాబ్ మాత్రం నన్ను చేయొద్దని చెప్పండి. నేను ప్రైవేట్లో ప్రజ్వలిస్తాను, ఐ విల్ డూ మై బెస్ట్, మీరు యుల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, ఆ హామీ నేను మీకు ఇస్తున్నాను. కానీ మీరు నాకు ఇది ఒక్కటి డిస్కషన్ జరిగింది, చాలా డిస్కషన్ జరిగింది. ఆ కాలంలో గవర్నమెంట్ జాబ్స్ అంటే పిల్లనిస్తాము అంటారు, అవన్నీ ఉంటాయి. సో నేను మాత్రం మా మదర్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అమ్మ ఇన్ని రోజులు నేను చాలా మిస్టేక్స్ జరిగినాయి, బట్ ఇప్పుడు నేను ప్రభు కృప వల్ల రక్షణలోకి వచ్చాను, ఐ విల్ బి బ్యాప్టిజం కూడా తీసుకున్నాను ఆ మధ్యన. సో నా జీవితంలో టర్న్ అవుతుంది, మీరు మాత్రము ఇబ్బంది పెట్టకండి ఈ విషయంలో. సో మై ఫస్ట్ జాబ్ ఏంటంటే ఐ సోల్డ్ సోప్ పౌడర్, ఇంటింటికి వెళ్ళి సోప్ పౌడర్ అమ్మడం. సో వెరీ టఫ్ జాబ్, సమ్మర్స్లో మీకు తెలుసు హైదరాబాద్లో వేడి ఎలా ఉంటుంది. మై సెకండ్ జాబ్ వాజ్ యురేకా ఫోర్బ్స్ అన్న కంపెనీలో వాక్యూమ్ క్లీనర్స్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్స్. గుర్తుంది. అది ఎంత డిఫికల్ట్ సేల్స్ జాబ్ అంటే కొంతమంది మన ప్రేక్షకులకి తెలియని విషయాలు చెప్తాను. కొన్ని ఇంటి మెయిన్ గేట్ నుంచి వాళ్ళ డోర్ వరకు వెళ్ళే లోపల వాళ్ళు డాగ్స్ని వదిలేస్తారు. ఆ డాగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఓకే. సో ఎప్పుడు మేము కొన్ని డాగ్ బిస్కెట్స్ అవి బ్యాగ్లో పెట్టుకొని ఉంటాం అన్నమాట. ఇట్లా డాగ్స్ వస్తున్నాయి అనగానే ఎలా రియాక్ట్ అవ్వాలి, వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి.
కొన్నిసార్లు ఏం చేస్తారు, మనుషులు ఎవరైనా డోర్ నాక్ చేస్తే పని మనుషుల్ని పంపిస్తారు. మంచి లేడు సార్, లేడు, వెళ్ళండి అనేసి అక్కడి నుంచే మనం దానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎలా కౌంటర్ చేయాలి అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అని. ఆ పని మనుషుల మైండ్ని ఎలా మ్యానిపులేట్ చేసి ఇంట్లోకి దూరి కూర్చొని ఓనర్ వచ్చే వరకు తిష్ట ఎలా వేయాలి అది కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో అది చేశాను. కానీ నేను చేసింది ఏంటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. కానీ ఇదేంటి ఇలా ఉంది అనేసి కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ రాగానే, అంటే ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు వెళ్ళే వరకు అక్కడ కృషి చేయాలి మనం. ఇక్కడ నుంచి చాలామందికి ఏంటి, స్టెప్ 1 మీదే ఉంటారు కానీ వాళ్ళు స్టెప్ 10 గురించి ఆలోచిస్తారు. మన జీవితంలో ఎప్పుడైనా ప్రభు ఎట్లా నడిపిస్తాడంటే, మనం ఉన్న స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ వరకు ఫేత్ఫుల్గా కృషి చేయాలి. అది ఎట్లా చేయాలి అంటే యాజ్ ఇఫ్ వీఆర్ డూయింగ్ ఇట్ అన్ టు ద లార్డ్. ఈ బాస్లు చూస్తున్నారు, ఇది చేస్తే మనకి శాలరీ వస్తుంది, శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ వస్తాయి. దట్ ఈస్ నాట్ ద మోటివేషన్. దేవుడు ఇచ్చాడు నాకు ఈ జాబ్, గాడ్ ఈజ్ వాచింగ్, నేను ఫేత్ఫుల్గా చేస్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి నాకు తెలీదు, దేవుడికి తెలుసు. ఆ నెక్స్ట్ స్టెప్ వరకు ఐ విల్ బి ఫేత్ఫుల్ హియర్ అన్న ఆ ఒకలాంటి గట్టి పట్టుదల ఉండాలి మనుషులకి. కానీ ఈ కాలంలో కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు, స్టార్టింగ్లోనే వెళ్ళి అరే స్టెప్ 8 స్టెప్ 9 గురించి ఆలోచిస్తున్నారు. అది చాలా తప్పు అని నేను భావిస్తున్నాను. వీ షుడ్ ఆల్వేస్ బీ ఫేత్ఫుల్ వేర్ వీఆర్. సో ఆ సేల్స్ నుంచి టెక్నికల్ సేల్స్కి వెళ్ళాను, అంటే ఇన్స్ట్రుమెంటేషన్ సేల్స్. అక్కడి నుంచి నా దశ తిరిగింది. గాడ్ హెస్ రియలీ బ్లెస్డ్ మీ. ఏంటంటే 18, 19 ఆ ఏళ్లలో, ఆ ప్రాయంలో లక్షల ఖరీదున్న ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఫేత్ఫుల్గా వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియా సేల్స్ చేసేవాడిని. ఇప్పుడు మన ఎంత పెద్ద దేశం మనది, సచ్ అ బ్యూటిఫుల్ కంట్రీ. చాలామందికి వాళ్ళ హోమ్ స్టేట్స్ని మించి ఎక్కడ తెలీదు. సో ఈ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ సేల్స్కి నేను నార్త్ ఇండియాలో హర్యానా అక్కడి వరకు వెళ్ళేవాడిని. ఈస్ట్లో వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అట్లా వెళ్ళేవాడిని. మిడిల్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ అటువైపు వెళ్తే బొకారో స్టీల్ ప్లాంట్ అవన్నీ. ఇటువైపు మహారాష్ట్ర వైపు వెళ్తే రిలయన్స్ ప్లాంట్స్ ఉండేవి. పాతాళగంగా అని పెట్రోకెమికల్స్ ప్లాంట్ ఒకటి ఉండేది. తర్వాత గుజరాత్లో జామ్నగర్ అన్నో ప్లేస్. ఈ ప్లేసెస్ అన్నీ చాలా దూర ప్రదేశాలు అనమాట. సో యాజ్ అ యంగ్ మ్యాన్ యాజ్ ఐ వాజ్ గోయింగ్, అప్పుడు ఏమనిపించేది, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు ఆడి బైకుల మీద తిరుగుతూ ఫ్యాషనబుల్ బట్టలు వేసుకొని చూస్తుంటే ఏంటి దేవా నాకు తిప్పలు అని ఆ థాట్ వచ్చేది. రైట్, అంటే మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మనకి బాధేస్తుంది. కానీ ఆ 3-4 ఇయర్స్లో దేవుడు నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఎలాంటి పదును పెట్టాయంటే నా మేధస్సుని, నా పర్సనాలిటీని. అసలు మా ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళంతా షాక్ అయ్యేవారు. వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, వీడికి ఇంత ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఒకలాంటి ఆల్మోస్ట్ ధిక్కారంతో కూడిన ధైర్యం అనమాట. భయం ఎందుకురా వాడితో మాట్లాడడానికి. నేను అక్కడ వెళ్ళి చీఫ్ ఇంజనీర్స్తో, ఇన్స్ట్రుమెంటేషన్ హెడ్స్తో, చీఫ్ పర్చేజ్ ఆఫీసర్స్తో డీల్ చేస్తున్నాను. వీళ్ళ గురించి భయపడడం ఏంటి, ఒకలాంటి కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. అది నా జర్నీలో చాలా దోహదపడింది. తర్వాత ఏదో అడ్డొచ్చినా, ఏ అడ్డంకులు వచ్చినా అధిగమించేస్తాము అన్న ఒకలాంటి ధైర్యం. మోస్ట్లీ డానియల్ 11:32 నుంచి దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆ థియరీ మాత్రము నా జీవితంలో ఒక టెంప్లెట్ లాగా, ఒక ఫార్ములా లాగా ప్రయోగించాను. అదే నేను అందరికీ చెప్పేది. ఇప్పుడు మీరు కనుక దేవుణ్ణి ఎరగలేరంటే గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు పరిగెడుతూ ఉంటారు, కానీ మీకు ఏమీ గమ్యం కానివ్వండి, ఒక దిశ కానివ్వండి ఉండదు. బట్ దేవుణ్ణి ఎరిగినప్పుడు ఆయన చిత్తాన్ని మనం అనుసరించి మన దైనందిన జీవితంలో అన్వయించుకుంటే విజయం. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు జ్ఞాపకం వస్తుంది, ఆ చిన్న వయసులోనే మీరు మనం యూత్లో లీడర్స్గా ఉన్నాం బ్యాప్టిస్ట్ చర్చ్లో. ఆ టైంలో మీరు ఒక క్రికెట్ తీసుకొచ్చారు, వరల్డ్ కప్ టైటన్ వరల్డ్ కప్. ఆ టైంలో మీరు ఆయన తీసుకొచ్చారు. నేను అప్పుడే మేమందరం కూడా ఆశ్చర్యపోయాము, మనవాడు అంత దూరం దాకా ఎట్లా వెళ్ళాడు. ఒక వ్యక్తిని అంటే ఆ సెక్యూరిటీ చేయించుకొని అక్కడ దాకా వెళ్ళి ఆయనని ఎట్లా పట్టుకొచ్చాడు
అనేది ఒక చర్చ అయితే జరిగింది. సో అలా మీరు దూసుకెళ్లారు అని అంటే మీకు ఈ వాక్యం బాగా పనిచేసింది. చాలా పనిచేసింది. అది ఫార్ములా లాగా అందరికి చెప్పేస్తాను. అంతెందుకు ఇంకొకసారి మీకు హెన్రీ ఒలోంగా క్రికెటర్ గురించి మీరు చెప్తున్నారు, జింబాబ్వే ఫాస్ట్ బౌలర్. ఆయన సచిన్ తెండూల్కర్ని చాలాసార్లు అవుట్ చేశాడు. సో జింబాబ్వే టీంలో ఎక్కువ మంది తెలియకపోయినా హెన్రీ ఒలోంగా గురించి అందరికీ తెలుసు. ఇంకోసారి ఏమైంది, జాంటీ రోడ్స్ గురించి మీరు వినే ఉంటారు. మంచి ఫీల్డర్, సౌత్ ఆఫ్రికాలో హీ వాజ్ కన్సిడర్డ్ లైక్ అ ఫ్లయింగ్ బర్డ్ అన్నట్టు చేస్తాడు ఆయన. సో ఇక్కడ తాజ్ బంజారాలో, అప్పుడు ఇట్ వాస్ కాల్డ్ బంజారా హోటల్, వాళ్ళు సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం వాళ్ళు క్రికెట్ ఇండియాతో ఆడడానికి వచ్చారు. ఆ హోటల్ లాబీలో ట్విన్ సిటీస్లో ఉన్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ అందరు ఉన్నారు. ఓకే, ఎప్పుడు ఎవరైనా బయటకు వస్తారా వాళ్ళని కాపు కాసినారు. ఓకే, నేను వెళ్ళి చూసి అరే ఇట్లా అయితే కాదు అనేసి, ఇప్పుడు ఏదన్నా మంచి ఇంటర్వ్యూ చేయాలంటే వీళ్ళని ఛేదించుకొని వెళ్ళడం కష్టం, ఎందుకంటే వాళ్ళంతా అక్రెడిటెడ్ జర్నలిస్ట్. నేనేమో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, నాకు వాళ్ళకున్నంత క్రెడెన్షియల్స్ లేవు. ఎట్లయినా చేయాలి అనేసి నేనేం చేశాను, బెంగళూరులో నాకు తెలిసిన ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, ఆయనకి ఈ సౌత్ ఆఫ్రికన్ టీంకి మంచి కనెక్షన్స్ అనమాట. సో నేను ఆయనకు ఫోన్ చేశాను. అప్పుడు మనకి ఎస్టీడీ ఫోన్లే కదా, మనకి సెల్ ఫోన్స్ అవి కూడా లేవు. కాల్ చేసి నేను చెప్పాను, I really need an interview with Jonty Rhodes, Andrew Hudson, opening batsman Andrew Hudson, Gary Kirsten, ఇంకొక ఓపెనింగ్ బ్యాట్స్మెన్. Gary subsequently became India's coach. నాకు వీళ్ళతో ఇంటర్వ్యూస్ కావాలి, వీళ్ళైతే హ్యాన్సీ క్రోనియా. ఇంకా నేను మా ఫ్రెండ్ అని నవ్వుతున్నాడు, నువ్వు 4 పేర్లు చెప్పావు, ఇంకా మొత్తం టీంనే అడుగేటట్టున్నావు అని. ఏం చేశాడు మా ఫ్రెండ్, అక్కడే ఉన్నాను, విదిన్ 10 minutes Jonty Rhodes came out and said, who's Sunil Robert here on? ఆ జర్నలిస్టులు అందరూ అవాక్ అయిపోయారు. మా టీంలో లేడు, ఈజ్ నాట్ ఈవెన్ ఎ రిపోర్టర్. జాంటీ రోడ్స్ ఈజ్ కమింగ్ అండ్ ఆస్కింగ్ వేర్ సునీల్ రాబర్ట్, హూ సునీల్ రాబర్ట్. సో నేను పక్క నుంచి హాయ్ జాంటీ, ఇట్స్ మీ అనేసి వెళ్తే, కమ్ లెట్స్ హ్యావ్ కాఫీ అండ్ టాక్ అనేసి వాళ్ళందరి ముందు అలా తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో కొన్నిసార్లు మనకి ఎక్కడి నుంచి ఏది మార్గం ఓపెన్ అవుతుంది అనేసి వీ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్ అనమాట. అది ఒకలాంటి అబ్జర్వేషన్ ఉండాలి, దేవుడిచ్చిన డిసర్న్మెంట్ కూడా ఉండాలి. నేను వాళ్ళగా వెళ్తే అక్కడ రాత్రింబవళ్ళు అక్కడే క్యాంప్ వేసి ఉండి కానీ కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి తప్పకుండా వెళ్ళాలి అది. సో నేను రాసిన ఇంటర్వ్యూ తర్వాత అది ఇట్ మేడ్ న్యూస్. వీళ్ళందరూ షాక్ అయ్యారు. జాంటీ రోడ్స్ వచ్చి ఈ సునీల్ అని అడగడము చాలా వింతగా అనిపించింది వాళ్ళకి. సో చాలా అట్లా కొన్ని అకాంప్లిష్మెంట్స్ చేశాను. మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కే లక్ష్మణ్ అని ఒక గ్రేట్ కార్టూనిస్ట్ ఉండేవాడు. ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ కార్టూనిస్ట్. ఆర్కే నారాయణ్ వాళ్ళ బ్రదర్. అతన్ని కూడా ఇంటర్వ్యూ చేయగలిగాను. అలా రాహుల్ ద్రావిడ్, తర్వాత ఇండియన్ క్యాప్టెన్, తర్వాత సచిన్ తెండూల్కర్, మంచి టాప్ స్పోర్ట్స్ మెన్ని ఇంటర్వ్యూ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అజరుద్దీన్ని 2-3 సార్లు చేశాను. ఏంటి మీ ఉద్దేశం ఏంటి, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం వల్ల మీకేంటి లాభం ఉంటుంది? రైట్. సో నేనేమో సేల్స్లో ఉన్నాను. అవును. కానీ అదేంటంటే బ్రతుకు తెరువు కోసం చేస్తున్న ఉద్యోగం, కానీ నా ప్యాషన్ కాదు అది. ఓకే, రైట్. నా ప్యాషన్ ఏంటి, మీడియా చేయడం కానివ్వండి, ఆల్ ఇండియా రేడియోలో ఇంగ్లీష్ కామెంటరీ ఇవ్వడం కానివ్వండి, మ్యూజిక్ ప్లే చేయడం కానివ్వండి, రైటింగ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్, అది నా ప్యాషన్. ఓకే. సో దేవుడు కొన్నిసార్లు మనకిచ్చిన అవకాశాలు ఒక దగ్గర ఉంటాయి, మనకున్న ప్యాషన్ ఇంకో దగ్గర ఉంటుంది. కానీ ఇది ఉందని సాకు పెట్టుకొని ఇవి ఇగ్నోర్ చేయకూడదు. ఇది దేవుడిచ్చిన వరాలు మనకి, దేవుడిచ్చిన ఆ ఇంపల్సెస్. ఓకే, మీకు రైటర్ మీ లోపల ఉన్నాడని మీకు ఎట్లా తెలిసింది? అది చిన్నప్పటి నుంచి వ్యాసరచన పోటీలు, ఈ వక్తృత్వ పోటీలు అని మనకు ఉండేవి. దాంట్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. చదువు ఓకే, యావరేజ్ ఆర్ లిటిల్ అబవ్ యావరేజ్ ఉండేవాడిని. కాకపోతే జ్ఞాపక శక్తి బాగుండేది, మెమరీ పవర్ బాగుండేది. సో టీచర్స్ అందరూ ఒక్కటే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, వీడికి మంచి పొటెన్షియల్ ఉంది కానీ హార్డ్ వర్క్ చేయడు, కాన్సన్ట్రేట్ చేయడు, ఎప్పుడు అల్లరి చిల్లర పనులు ఎక్కువ చేస్తాడు అని. సో అదే నాకు కాలేజ్ లైఫ్లో చాలా డేంజర్గా మారింది. బట్ ఏంటంటే దేవుడిచ్చిన ఆ మెమరీ ప్లస్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచే ఉండే మనకి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, మన యంగ్ పీపుల్
సండే స్కూల్లో కానివ్వండి, యూత్లో కానివ్వండి ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అంటే స్పిరిచువల్గా ఎట్లాగూ బాగుపడతాయి. అంటే అక్కడికి వెళ్తే బాగుపడతారంటే మీ ఉద్దేశం ఏంటంటే అక్కడ మనకి లీడర్షిప్ లెసన్స్ నేర్చుకోగలుగుతాం. ఓకే. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ఆ కాలంలో మనకి రిసోర్సెస్ ఉండే కావు, కానీ మన చిన్న రామ్నగర్ చర్చ్కి ఒక మంచి స్పోర్ట్స్మెన్ని దేయగలిగాము అంటే మనం ఎంత ఆలోచించి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే మనం ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా వస్తాయి అంటే ఎవ్రీ సండే మనం యూత్లో యాక్టివ్గా ఉండి, మనకి మ్యూజికల్ టాలెంట్స్ ఉంటే మ్యూజిక్ టాలెంట్స్ యూజ్ చేసి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే లీడర్షిప్ చేసి, ఆ యూత్లో కనుక మనం నాటుకుపోతే సంవత్సరాలు గడిచిన కొద్దీ మనకు తెలియకుండానే మన లోపల ఉన్న ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని షార్పెన్ చేస్తున్న ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈరోజు ఈ స్టేజ్లో వేరే వాళ్ళకి లీడర్షిప్ గురించి షేర్ చేయగలుగుతున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద సాలిడ్ రూట్స్ మనకు ఆ కాలంలోంచి వచ్చిన. సో అక్కడ మీ పునాది పడింది. పునాది ఇది దీనికి చాలా బలమైన పునాది. ఓకే. ఆ కాలంలో మనకి ఏముండేయండి డిస్ట్రాక్షన్స్. వీ డింట్ హ్యావ్ సెల్ ఫోన్స్, వీ డింట్ హ్యావ్ ఇంటర్నెట్, వీ డింట్ హ్యావ్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ దట్ డిస్ట్రాక్టెడ్. ఏదో దూరదర్శన్ ఉండేది, ఆల్ ఇండియా రేడియో ఉండేది, న్యూస్ పేపర్స్ ఉండేవి. సో ఆ యాంగిల్లో మనం వెళ్ళినందుకు నాకు సాలిడ్ లీడర్షిప్ స్కిల్స్ అనేది బేస్ పడిపోయిందండి. సునీల్ రాబర్ట్ గారు, మీరు చెప్తున్న విషయాలు, మీ పునాది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ అచీవ్మెంట్స్ ఇక్కడ దాకా ఎలా వెళ్తున్నారు అనే విషయాలు మీరు చెప్తా ఉన్నారు. అయితే చాలామంది పెద్దల్ని మీరు కలుస్తూ వస్తున్నారు. మేము ఎప్పుడు వినని రీతిగా మీరు ఈ కొత్తగా ఏంటంటే కొంతమంది పెద్దలతో కలవడం అనేది అవి చరిత్రలో మీకు మాత్రమే సాధ్యమైంది. ఈ రామ్నగర్ ఏమంటారు చర్చ్ యూత్ కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళల్లో. అయితే మీరు ఇంకా దేవుడు లేడు అనే వ్యక్తి దగ్గర కూడా మీరు బాగా క్లోజ్గా ఉన్నారు. ఆయనతో క్లోజ్గా ఉండడానికి మీరు అంటే నేను ఎవరితో బాబు గోగినేని గురించి మాట్లాడుతున్నాను. ఆయనతో మీ రిలేషన్షిప్ అసలు ఫ్రెండ్షిప్ ఏంటి అసలు? సో వైఎంసీఏలో మేము ఒక డిబేట్ క్లబ్లో ఉండేవాళ్ళం. సో ఈ హేతువాదులు, ఈ పీపుల్ హూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, నా హంబుల్ ఒపీనియన్ బట్టి మన వరల్డ్ వ్యూ, మన దృక్పథము, మన ఫేత్ వ్యూ ఏంటి అనేది వాళ్ళకి కంప్లీట్ అవగాహన ఉండదండి. ఓకే. ఎలా ఉంటుంది అంటే, మేమిద్దరం డిబేట్ కాంపిటీషన్స్లో వెళ్ళేవాళ్ళము. ఇంకా మేమిద్దరము బాగా ఆర్గ్యుమెంట్ చేసుకునేవాళ్ళం. కొన్నిసార్లు ఫ్రెండ్లీ ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి. కాకపోతే మన ట్రూ క్రిస్టియన్ వ్యూ ఏంటి అంటే, మనంతటా మనము మొదటి పేతురు 3:15 ఏముంటుందంటే, గివ్ ఏ రీజన్ ఫర్ ద ఫేత్ దట్ ఈస్ విద్ ఇన్ యూ. ఒకలాంటి మంచి రీజన్ ఇవ్వండి మీ లోపల ఉన్న ఆ విశ్వాస పునాదులకి ఏంటి బేసిస్ వాడికి మీరు జవాబు చెప్పాలని ఉంటుంది. సో ఆ యాంగిల్లో ఐ ఆల్వేస్ సే ద గ్రేటెస్ట్ అపాలజీ ఆర్ ద గ్రేటెస్ట్ అపాలజెటిక్ ఏంటి అంటే ఏ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. ఓకే. ఇప్పుడు ఒకళ్ళు దేవుడు లేడు అనేసి మనల్ని గేలి చేస్తారు. వీళ్ళు తను తాను రక్షించుకోలేని యేసు ప్రభు గురించి వీళ్ళు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివన్నీ గేలి చేస్తూ ఉంటారు. సో మనము ఇప్పుడు వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి ఆ కంక్లూజన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. సో అవన్నీ మనం పట్టించుకోకూడదు. నా థియరీ ఏంటంటే, తనతో కూడా మా ఫ్రెండ్షిప్ ఏంటి అంటే చాలా సన్నిహితం. వాళ్ళ వివాహం కూడా నేనే ఎంసీగా ఉండేవాడిని అన్నమాట అనంతపూర్లో జరిగినప్పుడు. సో ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. కానీ ఆ ఫ్రెండ్షిప్ దాటి మన ఫిలాసఫికల్ యాంగిల్లో వెళ్ళినాక మా పాత్స్ సెపరేట్ అవుతాయి. కాకపోతే సిద్ధాంతాలు వేరు కానీ ఒక మనస్తత్వాలు కొన్ని చాలా అండ్ రెస్పెక్ట్ఫుల్ ఆల్సో. మన ఫ్యామిలీ అన్న తనకి, వాళ్ళ ఫ్యామిలీ అన్న నాకు అమితమైన అఫెక్షన్ అండ్ ప్రేమ. సో ఏంటంటారు, ఎప్పుడు కూడా మీరు అంటే మీరు నమ్మిన మీ విజయానికి మూలమైన దేవుణ్ణి ఆయనకు చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? ఎలా ఉంటుందంటే, నేను చెప్పనక్కర్లేదు, వర్బలీ తను చూశాడు నా స్టోరీ అండ్ ఐ నో హిస్ స్టోరీ. ఇప్పుడు
నేను దేవునికి ఎలా క్రెడిట్ ఇస్తున్నానో, హౌ ఐ టోటలీ అక్రెడిట్ మై సక్సెస్, ఏథీస్కి ఏముంటుంది? దే బిలీవ్ దే ఆర్ సెల్ఫ్ మేడ్. అవును. ఇంకా జోకింగ్లీ నేను చెప్తా ఉంటాను, ఏథిస్ట్ ఆర్ సెల్ఫ్ మేడ్ పీపుల్ అండ్ దే వర్షిప్ దేర్ క్రియేటర్. ఓకే. అంటే వాళ్ళకి వాళ్ళే, అండ్ ఇట్ మేక్స్ సెన్స్ టు దెమ్. దేవుడు లేడు, ఇదంతా యూనివర్స్ ఇస్ అ క్లోజ్ సిస్టమ్ అన్న వాళ్ళకి ఆ బిలీఫ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ఐ కెన్ అండర్స్టాండ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. ఐ మే నాట్ అగ్రీ విత్ దెమ్. సో అప్పుడు ఎలా ఉంటుంది అంటే, యాజ్ ఫార్ యాజ్ ద ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ ఇస్ కన్సర్న్, రిలేషన్షిప్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన ఇద్దరికి అన్ని విషయాల్లో ఏకీభావం ఉండకపోవచ్చు, బట్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, అట్లీస్ట్ యూ విల్ సే మేము అగ్రీ అవ్వకపోయినా హీ అండర్స్టాండ్స్ వేర్ ఐ స్టాండ్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్. అంటే మనకు ఇప్పుడు ఉన్న జనరేషన్కి తేడా ఏంటంటే, మానవ సంబంధాలకు విలువ ఇచ్చే పరిస్థితులు లేవు. ఇది ఎందుకు అంటే ఈ ట్రోలింగ్ ఎక్కువైపోయింది, ఈ సోషల్ మీడియా కానివ్వండి, ఇదంతా. ఇప్పుడు అంతెందుకు, ఐ ఫస్ట్ రోట్ అ బుక్ కదా, ఐ విల్ సర్వైవ్ అన్న బుక్. నేనున్న టౌన్లో, అమెరికన్ న్యూ జెర్సీలో, మా లోకల్ న్యూస్ పేపర్ వాళ్ళు ఒక మంచి ఆర్టికల్ రాశారు. రాసి ఆన్లైన్ పోస్ట్ చేస్తే ఒక 50 పీపుల్ కామెంట్స్లో 40-45 వరకు పాజిటివ్ అండ్ న్యూట్రల్ కామెంట్స్. అరే మంచి స్టోరీ, మంచి కష్టపడ్డాడు, వచ్చాడు, అభివృద్ధి చెందాడు అని. బట్ దేర్ వర్ సమ్ 7-8 కామెంట్స్ దట్ వర్ సో నెగటివ్. ఇట్లాంటి ఇమిగ్రెంట్స్ వల్లనే మనకి ఈ టెర్రరిస్టులు వస్తారు, ఇట్లాంటి వీడి ముఖం చూస్తే టెర్రరిస్ట్లా ఉంది, ఇలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. సో నాకు ఆ 45 కామెంట్స్ చదివిన సంతోషం కన్నా ఈ 7-8 నెగటివ్ కామెంట్సే కొంచెం బాధేసింది. అరే అదేంటి వాడు అట్లా అనేసాడు అని. ఏంటంటే వీళ్ళంతా కీబోర్డ్ వారియర్స్ అనమాట. మనకి ముక్కు మొహం తెలియకుండా కీబోర్డ్ వెనకాల కూర్చొని ఏదైనా పేలేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ గురించి మనము పట్టించుకోకూడదు. అట్లీస్ట్ ఐ మూవ్డ్ ఆన్. నెక్స్ట్ డే దులిపేసుకొని వీ వెంట్ ఆన్, బికాస్ 45 పీపుల్ వేర్ పాజిటివ్. మనం ఆ పాజిటివ్స్ తీసుకొని ఈ నెగటివ్స్ తీసుకొని వదిలేసి వెళ్ళిపోవాలి. సో నాకు అదేంటంటే ఈ కాలంలో పర్టికులర్లీ మన యంగ్స్టర్స్ కూడా అదే చెప్తాను, ప్రతి ఒక్కరితో మనం వెళ్ళి ఆడిని ఒప్పించాల్సిన అవసరం లేదు. యువర్ లైఫ్ అండ్ ద గాస్పుల్ ఆర్ సో ఇంపార్టెంట్. మనం కనుక ఏ లైట్ నెవర్ గోస్ అరౌండ్ సేయింగ్ ఐ యామ్ లైట్. ఆ లైట్ ఇచ్చే చేసుకుంటుంది ఆ లుమెన్స్ వల్ల, లుమాసిటీ వల్ల అది లైట్ ఇట్ జస్ట్ పాయింట్స్ క్వైట్లీ. నేను ఇట్లా ఛాతీ గుద్దుకొని చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ థింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఫెయిత్. మనం కనుక దిస్ ఈజ్ హౌ మై లైఫ్ వాజ్, now I am like this, I once was lost but now I am found, I was blind now I see, and జాన్ న్యూటన్ గారు అన్న పదాలు మనకు చాలా వర్తిస్తాయి. ఎందుకంటే నా లైఫే మీరు చూశారు. ఇప్పుడు మీరు వేరే యాంకర్, వేరే ఇంటర్వ్యూవర్ అయి ఉంటే వాళ్ళకి నా గురించి చెప్పాల్సి వచ్చేది, బట్ యు సీన్ ఇట్. మీకు తెలియని విషయాలు ఏమున్నాయి? నేను ఎలా చింపిరి దుస్తులు వేసుకొని బీద పరిస్థితుల్లో ఎలా ఉన్నానో అది నేను మీకు వివరించాల్సిన అవసరం లేదు, బికాజ్ యూ సీన్ ఇట్. ద సేమ్ ఇస్ ట్రూ అబౌట్ పరిస్థితులు అలా ఉన్నాయి అప్పట్లో. మన ఫేత్ స్టోరీ కూడా అంతే అండి. మన జీవితం తెలిసిన వాళ్ళు, అరే వీడు ఇలాంటి వ్యక్తి ఇలా మారడానికి ఎలా సాధ్యమవుతుంది అన్న ఆ ఆలోచన వాడికి వచ్చిందంటే ఇది కేవలం ప్రభువు కృప, ఆయనకి ప్రభు చేసిన మార్పు అన్నది. ఇప్పుడు మీరు అడిక్షన్స్ గురించి చూడండి, సైకాలజిస్ట్ కెన్ ఓన్లీ గివ్ యూ అడ్వైస్ హౌ టు చేంజ్. మనం ఎలా రిఫార్మ్ చేసుకోవడానికి వాళ్ళు స్ట్రాటజీస్ ఇవ్వగలుగుతారు. కానీ ప్రభు కృప మన జీవితంలోకి వస్తే హీ ఈజ్ ద వన్ హూ ట్రాన్స్ఫార్మ్స్ యూ. ఎందుకంటే ఆ హ్యూమన్ కండిషన్ని మార్చగల పవర్ comes from only the gospel అండి. ఓకే, మనం గాస్పల్ గురించి చెప్తుంటే కొంత ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే మీరు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు నిక్తో మీరు వెళ్ళినా లేకపోతే ఇంకా కొంతమందితో వెళ్ళినా, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మీరు వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేయడానికి గురించి మాత్రమే మాట్లాడతారు.
సో అక్కడ ఎక్కడ కూడా దేవుడి గురించిన ఆ సందర్భం కానీ అలాంటి విషయాలు ఎక్కడ ఉండవు. కానీ మీరు చెప్తూ ఉన్నప్పుడు ఏంటంటే నా జీవితమే ఒక గ్రేటెస్ట్ స్టోరీ, సో నా గురించి నా దేవుని గురించి చెప్పక్కర్లేదు అనేటట్టుగా మీరు చెప్తా ఉన్నారు. సో ఎట్లా తెలుసుకుంటారు మీకు? ఇప్పుడు నేను లాస్ట్ 10-15 ఏళ్లలో ఒక 40,000 మందిని ఇంజనీర్స్ని ట్రైన్ చేశానండి. ఓకే. అదేంటి అంటే లీడర్షిప్ స్కిల్స్, నెగోసియేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలాంటి టాపిక్స్ మీద. అండ్ సమ్ రియలీ హై అచీవర్స్, ఐఐటీస్ కానివ్వండి, మంచి ఐఐఎమ్స్, మంచి కాలేజెస్ నుంచి వెళ్ళిన ఇంజనీర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళని ట్రైన్ చేశాను. ఇవన్నీ ఏంటి, నేను చేస్తున్న ఉద్యోగంతో పాటు సైడ్ అనమాట ఇది. ఓకే. అండ్ దిస్ ఐఎమ్ నాట్ పెయిడ్ ఫార్. ఓకే. ఉచితంగా నేను తర్ఫీదు ఇచ్చాను. ఇప్పుడు మీరు అనుకోండి, ఈ కాలంలో ఆడికి పైసా రాకుండా ఎవరైనా ఫ్రీగా ఏదైనా చేస్తారా? ఎవరు చేయరు. అలాంటి కాంటెక్స్లో వై ఇస్ దిస్ మ్యాన్ స్పెండింగ్ 2 days అవే ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ అండ్ కమింగ్ టు షేర్ హిజ్ ఎక్స్పీరియన్స్? ఆ క్వశ్చన్ వస్తుంది వాళ్ళకి. ఓకే. అప్పుడు వాళ్ళు ఏంటి ఈ స్టోరీ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేసి వాళ్ళు వెతుకుతారు ఇంటర్నెట్లో కానివ్వండి, లేకపోతే నన్ను పిలిచిన వాళ్ళ ద్వారా దిల్ ట్రై టు ఫైండ్ అవుట్. దెన్ దిల్ డిస్కవర్ దట్ దిస్ మ్యాన్ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ బికాస్ హీ లవ్స్ ద టాపిక్ అండ్ హీ వాంట్స్ టు గివ్ ద గిఫ్ట్స్ హీ రిసీవ్డ్. ఓకే. ఇప్పుడు మన ఫేత్లో ఏంటంటే దేవుడు మనకు కొన్ని వరాలు ఇస్తాడు. ఆ వరాలను యూజ్ చేయకపోతే మనము జవాబు చెప్పాలి ఒకరోజు, రైట్? కానీ అవి కనుక మనము లిబరల్గా ఇచ్చేసామనుకోండి, నాట్ ఓన్లీ డూ యూ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్, వేరే వాళ్ళ జీవితాల్లో ఏమైనా కొంచెం మార్పులు వచ్చినా కూడా ఇఫ్ దే సే ఇట్స్ బికాస్ ఆఫ్ సునీల్ దట్ వీ హ్యావ్ డన్ దిస్, అది మనకి ఒక మంచి లిఫ్ట్ ఇస్తుంది, మంచి స్ఫూర్తిని ఇస్తుంది. ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు కూడా యూజువలీ ఎన్ఆర్ఐస్ ఇండియాకి వస్తే ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, సైట్ సీయింగ్ చేద్దాము, అది ఉంటుంది నార్మలీ. నా తపన ఏముంటుందంటే ఇక్కడికి వస్తే కాలేజెస్, స్కూల్స్, యంగ్ పీపుల్, ఇఫ్ ఐ కెన్ టెల్ దెమ్ మై స్టోరీ అండ్ ఇన్స్పైర్ దెమ్, యూ నెవర్ నో ఇంకొక సునీల్ రాబర్ట్ ఎక్కడ ఉన్నాడో మనకి తెలియదు. సో 1 person 1 life చేంజ్ అవుతే అంతే చాలు అన్న ఎక్స్పెక్టేషన్ అన్నమాట. మీరు ఒక మాట చెప్పారు, 40,000 చిల్డ్రన్కి నేను యంగ్ పీపుల్, యంగ్ ఇంజనీర్స్ నేను ట్రైన్ చేశాను, కొంత వాళ్ళకు తరబేతి ఇచ్చాను అన్న మాట చెప్తాను. ఎక్కడైనా వాళ్ళల్లో అంటే మీ జీవితాన్ని చూసిన తర్వాత మార్పు జరిగినట్టు మీరు ఎప్పుడైనా గ్రహించారు? చాలా ఉన్నాయి, ఇంకా మనకి సమయం సరిపోదు, కానీ 1-2 చెప్తాను. నేను గోల్ సెట్టింగ్ అన్న టాపిక్ మీద చాలా ఎక్స్పర్టీజ్ ఉంది. ఆ టాపిక్ మీద నా పర్సనల్గా నేను అది ఆ డిసిప్లిన్ని ఫాలో అవుతాను, ఎదుటోళ్ళకి కూడా ట్రైన్ చేస్తాను. ఒక అమ్మాయి ఒక పాప పుట్టాక షీ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ హర్ బాడీ వెయిట్. ఓకే. సో నా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చింది తను. నేను గోల్ సెట్టింగ్లో చెప్పాను అనమాట, నువ్వు కనుక రిజల్యూషన్స్ బేస్ పెట్టుకొని, న్యూ ఇయర్ వస్తుంది ఇప్పుడు, ఆ న్యూ ఇయర్లో ఈ రిజల్యూషన్ పెట్టుకుంటాను, ఈ చేంజ్ చేస్తాను అనుకుంటే వారం తిరిగేసరికి తుస్సుమంటుంది ఆ ఉత్సాహము, తర్వాత ఏం చేయరు. రెజల్యూషన్స్ ఫెయిల్ బట్ గోల్స్ సక్సీడ్ అని చెప్తాను అనమాట. ఆ కోచింగ్ ప్రోగ్రాంలో అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ మీద గోల్స్ రాసుకోండి, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద గోల్స్ రాసుకోండి, రిలేషనల్స్ మీద రాసుకోండి, ఫైనాన్షియల్స్ మీద, అలా ప్రతి ఆస్పెక్ట్ మన జీవితంలో డిఫరెంట్ డైమెన్షన్స్లో గోల్స్ రాసుకోండి అని చెప్తాను. తనకి చెప్తే తను క్వైట్గా రాసుకుంది. విదిన్ 90 days ఆ అమ్మాయి ఫిట్నెస్ ఎంత మారిందంటే, సార్ మీ ప్రోగ్రామ్ తర్వాత నేను ఈరోజు హాఫ్ మ్యారథాన్ కంప్లీట్ చేశాను, 21 kilometers పరిగెత్తేంత శక్తి వచ్చింది నాకు. ఇప్పుడు ఐఎమ్ ఎట్ అ మచ్ బెటర్ ప్లేస్ యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అన్ ఎంప్లాయీ. చాలా ఎనర్జీ వచ్చేసింది సార్. అంటే చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హర్ ఫిట్నెస్, మీ మోటివేషన్. అట్లా ఐ టాట్ దెమ్ అబౌట్ కపుల్స్. అక్కడ మా దగ్గర అమెరికాలో 2 income కపుల్స్ గొడవలు చాలా ఉంటాయి. సో ఐ హెల్ప్ లాట్ ఆఫ్ కపుల్స్ సెట్ గోల్స్ యాజ్ అ కపుల్. ఎంతసేపు నా దారి నాది, నీ దారి నీది అన్న అట్లాడిపోతే ఫ్యామిలీలో చాలా గొడవలు వస్తాయి. వాళ్ళిద్దరి మధ్యన నలిగిపోయేది పిల్లలు. సో ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మీ దగ్గర కూడా డిసిప్లిన్ ఉంటుందా? అంతే కదా, మనము చేయండి చెప్పలేము కదా. ఓకే. సో ఎట్లా చేస్తారు మీరు మీ ఇంట్లో?
లాస్ట్ 26 years నుంచి అండి, 1999 నుంచి ఈ రోజు వరకు ఈ 26 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ నేను గోల్స్ రాసుకుంటాను. ఇప్పుడు రాసుకోవడం లేదు, అన్ని ఎక్సెల్ షీట్లో ఉన్నాయి. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఒక న్యూ ట్యాబ్ ఓపెన్స్, వి రైట్ గోల్స్. ఫిజికల్ ఫిట్నెస్ వైజ్ ఇప్పుడు నేను మన మ్యారథాన్స్ గురించి మనం ఇంకా మాట్లాడుకోలేదు. నేను ఇయర్ ఎన్ని మ్యారథాన్స్ చేయాలి అది రాసుకుంటాం. తర్వాత మా మిస్సెస్ తను ఏం చేస్తుంది, మా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏంటి, వాళ్ళకి స్కూల్ కాకుండా ఇంకా వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే ఫ్యామిలీగా మనకి సమయం కొంచెమే ఉంటుంది. ఆ సమయంలో అన్నీ నేనే చేసుకుంటానని సెల్ఫిష్గా ఇటువైపు వెళ్ళిపోతే నా ఫ్యామిలీ అఫెక్ట్ అవుతుంది. సో నా పిల్లలు కూడా ఈ డిసిప్లిన్లో పెరగాలి, వాళ్ళకు కూడా ఈ ఇంట్రెస్ట్ ఉండాలి అనుకుంటే వాళ్ళ విషయాలు కూడా గోల్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి, లేకపోతే వాళ్ళకున్న గోల్స్ని కూడా మనం కవర్ చేసుకొని చేస్తేనే గొడవలు రాకుండా ఫ్యామిలీ సాఫీగా వెళ్తుంది. ఇవైనా కూడా అవుతాయి కొన్ని అప్పుడప్పుడు, కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ అ ప్లాన్. రైట్. చాలామంది ఫ్యామిలీస్కి ఉండదండి. బాగా డబ్బు ఉంటుంది, బాగా అంటే బయటికి చూడ్డానికి ఓహో వీళ్ళు చాలా సక్సెస్ఫుల్ అని ఉంటుంది, కానీ ఆ తెర వెనకాల జరిగే భాగోతం మనకి వేరే ఉంటుంది, డీప్గా వెళ్తే. ఇప్పుడు మీరు చెప్తున్నారు నా కుటుంబంగా మేము తీసుకునే గోల్స్ అని, అంటే ఏకీభావం ఇద్దరిలో కుదురుతుందా? చాలా వాటిల్లో కుదరకపోవచ్చు కదా. కుదరాలి, లేకపోతే వాళ్ళు బైబిల్లో ఏమనుంది, ఇఫ్ 2 people కెనాట్ అగ్రీ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దే కెనాట్ వాక్ టుగెదర్ అని ఉంది. ప్రసంగి వాళ్ళిద్దరూ ఒక్క తాటి మీద నడవలేకపోతే కనుక ఆ ఫ్యామిలీ అయోమయంలో చాలా పడిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్సెస్. కపుల్స్ మధ్యన గొడవలు ఎక్కడొస్తాయి? సాధారణంగా ఇన్లాస్ గురించి గొడవలు అవుతాయి, ఫైనాన్సెస్ గురించి గొడవలు అవుతాయి, తర్వాత టైం ఇలాంటి విషయాల్లో గొడవలు అవుతాయి, సమయం కేటాయించే అలాంటివి యూజువల్లీ. ఇంకా కొన్ని ఉంటాయి యూనిక్ సిచ్యువేషన్స్, కానీ జనరలీ ఈ 3-4 టాపిక్స్లో కనుక వాళ్ళకి క్లారిటీ లేదు అంటే 70-80% గొడవలు అక్కడే. ఓకే. సో ఇప్పుడు ఒక ఐటెం కొనుక్కోవాలి అంటే భార్యకి ఇష్టమున్న ఐటెం కొనేటప్పుడు తను ఎలా డెసిషన్కి వస్తుంది, ఇద్దరు ఏకీభవిస్తారా, హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉన్న ఐటెం కొన్నప్పుడు. సో ఇది కనుక క్లియర్ రూల్స్ లేకపోతే గొడవలు చాలా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ఎ సర్టన్ అమౌంట్, చిన్న అమౌంట్, ఏం డిస్కషన్స్ అవసరం లేదు, కొనేసుకోవచ్చు. చెప్తే మంచిది, చెప్పకపోయినా మనకి తెలుస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్ వి నో. కానీ కొన్ని పెద్ద ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అది కూర్చొని డిస్కస్ చేసి ఇది చేస్తే బాగుంటుంది. ఇది అప్పుడు ఏమవుతుంది, తనకి ఇష్టం ఉన్నది కొన్నా కూడా బికాస్ షీ ఈజ్ రన్నింగ్ ఇట్ బై మీ, నేను కూడా ఆ డెసిషన్లో పాలిభాగస్తుడిని అన్న ఫీలింగ్ వస్తే ప్రాబ్లం ఉండదు. చాలా మటుకు ఏమవుతుంది అంటే డెసిషన్ అయిపోయినాక వచ్చి చెప్తారు, అది ఇరిటేషన్ వస్తుంది జనాలకి. సో కొన్ని ఇలాంటి ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తాయి. కొన్ని డిసిప్లిన్ లాగా ముందు నుంచే పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది. సాధ్యమైనంత మటుకు కపుల్స్ మధ్యన టైం వల్ల గొడవలు వస్తాయి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎందుకు వస్తాయి అంటే కూర్చొని టైం స్పెండ్ చేయకుండా. నేను అంటాను కపుల్స్తో, మీ ఫోన్లు లేకుండా మీరు ఎంత సమయం కేటాయిస్తారు మీ పార్ట్నర్కి అని అడుగుతాను. ఓకే. పక్కనే కూర్చుంటారు, ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, మరి కూర్చోవడం ఎందుకు, ఇంకెక్కడో ఉంటే బెటర్ కదా. సో మా ఇంట్లో రూల్ ఏంటంటే డైనింగ్ టేబుల్ దగ్గర ప్రేయర్ టైంలో మాత్రం ఫోన్స్ ఉండకూడదు. ఓకే. కొన్నిసార్లు మా కుర్రాళ్ళు ఏం చేస్తారు, డాడీ ఐ ప్లే ఇట్ ఫ్రమ్ మై ఫోన్ అనేసి ఫోన్ తీసుకుంటారు. అవసరం లేదు, నువ్వు ఏదైనా యూట్యూబ్లో ప్లే చేయాలంటే ప్లే ఇట్ ఆన్ ద టీవీ, యూట్యూబ్ యాప్లో ప్లే చేయి, కానీ నీ ఫోన్ మాత్రం ముట్టద్దు. కుర్రాళ్ళు తెలివి చాలా ఎక్కువ అనుకుంటారు. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఈ 2 areasలో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే. తర్వాత ఫోన్ పట్టుకుంటే ఇట్స్ ఓకే, కానీ ప్రేయర్ టైంలో, మీల్ టైమ్స్లో. ఇంకోటి బిజీ లైఫ్ స్టైల్. కొన్నిసార్లు నలుగురు డైనింగ్ టేబుల్లో కూర్చోవడమే పెద్ద గగనం అయిపోతుంది. అవును. సో వండి అక్కడ పడేస్తారు, వీళ్ళు ఇష్టం ఉన్న టైంలో వచ్చి తింటారు. సో దీస్ ఆర్ ఆల్ నాట్ నెగోషియబుల్. మేము మా గోల్ ఏంటంటే ప్రేయర్ టైం అండ్ మీల్ టైం, నో ఫోన్స్, సిట్ టుగెదర్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చాలా డీటెయిల్ చెప్తున్నానని ఏమనుకోకండి. కొన్నిసార్లు మదర్స్కి వేడిగా చేసి వడ్డించడం పిల్లలకి ఇష్టం.
సో ఈ కుర్రాలు ఏం చేస్తారు, నేను వచ్చేస్తాను, ఐ విల్ బి ఈటింగ్, ఐ విల్ బి వెయిటింగ్, వీళ్ళు ఈ గేమింగ్ పెట్టుకుంటారు, హెడ్ ఫోన్స్ పెట్టుకొని గేమింగ్ పిలుస్తున్నా కొద్దీ రాదు. సో అప్పుడు ఏం చేస్తాను, నేను క్వైట్గా వెళ్ళి వైఫై ఆఫ్ చేసి వచ్చేస్తాను. ఓకే. సో వైఫై ఆఫ్ చేయగానే 10 నిమిషాల్లో కింద ఉంటారు, వాట్ హ్యాపెండ్ అని. సో అప్పుడు చెప్తాను, ఇంకోసారి చేసినారంటే ఇంకా మీకు వీకెండ్ కూడా కట్ అయిపోతుంది. ఓకే. త్వరగా. సో ఒక కుటుంబ యజమానిగా యెహోషువ 24:16 ప్రకారంగా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమనే ఒక గొప్ప మాట చెప్పగలరా మీరు? యా, ఎట్లా అంటే టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, పిల్లలు యుక్త వయసులోకి వచ్చాక కూడా వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ నాన్ నెగోషియబుల్స్. ఏంటి అంటే అమెరికాలో 18 ఏళ్ళు వస్తే పిల్లల్ని బయటికి పంపించేస్తారు, కానీ మన ఇండియన్ ఫ్యామిలీస్లో అంత గొప్పగా అదేం పాటించాం. వాళ్ళు కాలేజ్ గ్రాడ్యుయేట్ అయినా కూడా మనతోనే ఉంటారు, ఇంకా సెటిల్ అయ్యే వరకు మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, ఎందుకంటే అది మన కల్చర్ కాబట్టి. సో నా రూల్ ఏంటంటే మన ఇంట్లో ఉన్నంతసేపు ఐ మేక్ ద రూల్స్. నీవు జాబ్ వచ్చి ఇంకెక్కడో అపార్ట్మెంట్లో ఉండి మేము నీ దగ్గరికి విజిట్కి వచ్చినప్పుడు యూ మేక్ యువర్ రూల్స్. ఓకే. ఇక్కడున్నన్ని రోజులు మాత్రము యు ఆర్ బౌండ్ బై దిస్. ఈ రూల్స్ దగ్గర కూడా మదర్ ఫాదర్ సేమ్ పేజ్లో ఉండాలండి. లేకపోతే ఏం చేస్తారు పిల్లలు, తెలివైన వాళ్ళు కదా, మమ్మీ ఇట్లా అనింది, ఐఎమ్ ఫాలోయింగ్ మమ్మీ, యు ఆర్ సేయింగ్ నో అనేసి మనల్ని డివైడ్ అండ్ రూల్ చేస్తారు. ఆ డివైడ్ అండ్ రూల్ చేయకుండా పేరెంట్స్, బోత్ ద పేరెంట్స్ హ్యావ్ టు బి ఆల్వేస్ ఆన్ ద సేమ్ పేజ్. ఓకే. సో ఆ డిసిప్లిన్ మాత్రం పిల్లలకి సో యా అంటే ఇంకా నేను ఓల్డ్ స్కూల్ అన్ని అసలు వెన్ ఇట్ కమ్స్ టు ఫేత్ నాన్ నెగోషియబుల్, రెస్పెక్ట్ ఆల్సో. కొన్నిసార్లు కొంచెం యాటిట్యూడ్తో మాట్లాడతారు పిల్లలు, అప్పుడే నేను ఆపేస్తాను. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ సే దట్ అగైన్, కొంచెం డిఫరెంట్గా చెప్పు, అలా చెప్పి వీ హ్యావ్ టు కరెక్ట్ దెమ్. ఎందుకంటే ఇఫ్ వీ డోంట్ కరెక్ట్ దెమ్ నౌ, వాళ్ళు బయటలో పబ్లిక్లో కూడా అట్లాగే చేసి మనం చాలా ఇబ్బంది పెడతారు. ఓకే. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, చెప్తూ నా కుటుంబాన్ని, అంటే నేను నా బాధ్యతను మర్చిపోయేవాడిని కాదు, నా బాధ్యతను నేను మనసులో పెట్టుకొని పనిచేస్తా, మీకు కుటుంబానికి ఆశ్రయంగా ఉంటాను అని చెప్పేసి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాను అన్న మాట చెప్పారు ఇందాక. రైట్. సో ఆ మాట మీరు నెరవేర్చడానికి ఎంతకాలం పట్టింది? చాలా ఏళ్ళు పట్టిందండి, ఎందుకంటే మన అన్ని మధ్యతరగతి కుటుంబాలు కదా. ఫస్ట్ మేము సర్వైవల్కి వచ్చాము, అంటే రెంట్ హోమ్స్ నుంచి అలా 2-3 years కష్టపడి ఒక మంచి 2-3 రూమ్ హౌస్ రెంట్కి వచ్చే స్టేజ్కి పట్టింది జాబ్ వైజ్. తర్వాత ఆ రెంటల్ నుంచి అలాగే చేస్తుంటే సిస్టర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి చేయడానికి వాళ్ళకి ఫీజులు అవి కట్టడము వాళ్ళు. సో నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకన్నా ముందు మా సిస్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఓకే. సో తనని నేనే సపోర్ట్ చేశాను. దెన్ మా యంగర్ సిస్టర్ కూడా మాస్టర్స్ ఇన్ సోషల్ నిలబెట్టుకున్నారు, దేవుని కృప అది. ఓకే. సో అందరినీ ఒక స్థాయిలోకి తీసుకొచ్చేదాని కొరకు మీరు సంపూర్ణంగా మీ రైట్ యా అది చాలా తక్కువ మందికి దేవుడిచ్చే అవకాశం. ఎంతమంది చెప్పగలుగుతారండి, ఐ వాజ్ ఏబుల్ టు సపోర్ట్ బిఫోర్ ఐ సపోర్టెడ్ మై చిల్డ్రన్ విచ్ ఇస్ ఎనీవే ఎక్స్పెక్టెడ్. నా సిస్టర్స్ని మా బ్రదర్కి కూడా నేను చేయూతనివ్వగలిగానని చాలా తక్కువ మంది చెప్పగలుగుతారు. ఓకే. సో ఇప్పుడు కుటుంబము అంటే నీ రక్త సంబంధికులు లేకపోతే మీ పిల్లలు, నీ కుటుంబము అన్నీ అన్ని విషయాల్లో ఒకవేళ చర్చ చేస్తే మీ కుటుంబానికి అంటే నీ సొంత పిల్లలకు, నీ భార్యకి ఇచ్చే ఆ స్పేస్ని వేరే వాళ్ళకి ఇవ్వలేం. సో ఈ టైంలో అదే స్వాతంత్రంతో నాకు కూడా మా అన్న కదా, నాకు చెల్లాలి, ఎందుకంటే మమ్మీ డాడీ లేరు కాబట్టి నేనే వాళ్ళు అనుకుంటారు నాకు మా అన్ననే కదా మొత్తం, కాబట్టి నేను ఆ స్వాతంత్రం తీసుకుంటాను అని అంటే ఆ స్వాతంత్రం పిల్లలకి ఇచ్చేది ఇవ్వగలుగుతారా? ఎలా ఉంటుందంటే మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ అడుగుతారు. రైట్. సో ఏమవుతుంది అంటే దూరంలో ఉన్నాను కాబట్టి ఇట్ బికమ్స్ ఈజీ. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను టైం వైజ్ నాకేం కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. అరే ఇక్కడికి వెళ్ళాలి, సిస్టర్స్ ఫ్యామిలీ, బ్రదర్స్ ఫ్యామిలీ, ఈ టైం కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. కాకపోతే దూరంలో ఉన్నా కూడా హౌ ఇన్వాల్వ్డ్ ఆర్ యూ ఇన్ దేర్ లైఫ్స్ అనేది మనం చూసుకోవాలి. మీకు ఒక ఫన్నీ స్టోరీ చెప్తాను. అంటే ఒక కొడుకుగా తల్లిదండ్రుల లైఫ్స్లో ఎంత ఇన్వాల్వ్ ఉండాలి అంటే
వాళ్ళు మనము ఈ జీవితంలో ఏదన్నా చేసామంటే వాళ్ళ ద్వారానే. సో వాళ్ళకి మనం వి ఓ సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంటే నేను చెప్తాను, ఒకసారి తెల్లవారుజామున ఇండియా టైంకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు నిద్రలోంచి లేచి, అమ్మా ఏంటమ్మా బయట ఏమన్నా యాక్షన్ అవుతుందా అంటే, ఏం లేదు ఇప్పుడు నీ కాల్తోనే నేను లేసానంటే, కొంచెం గ్రిల్ ఓపెన్ చేసి చూడమ్మా ఏమన్నా అవుతుంది అంటే, షీ ఓపెన్ ద గ్రిల్ అండ్ సా ఏమో చాలామంది పైకి కిందికి మెట్ల మీద హడావిడి జరుగుతుంది అంటే, నేను అన్నా మీరు బాగానే ఉన్నారు కదా అన్నాడు. అంటే వాళ్ళు మేము బాగానే ఉన్నాం, మాకేమైందంటే డాడీ బాగానే ఉన్నారు. ఏం జరిగిందంటే మా ఇంటికి 2 floors మీద దొంగలు పడ్డారు. ఓకే. ఆ సంగతి న్యూస్ పేపర్లో వచ్చింది. మీరు ఇండియాలో న్యూస్ పేపర్ ఓపెన్ చేయకముందే మాకు ఆన్లైన్లో వచ్చేస్తుంది. సో నేను పద్మనాభ నగర్లో మా అపార్ట్మెంట్స్లో ఇది జరిగింది అని నేను వాళ్ళు చదవక ముందే నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. సో అంత ఇన్వాల్వ్డ్ అయి ఉండేవాడిని అనమాట. పానిక్, అంటే మన అపార్ట్మెంట్ పేరు వచ్చేసరికి ఇదేంట్రా బాబు అని, అంత డీటెయిల్డ్గా వాళ్ళ జీవితాల్లో టిల్ దే పాస్డ్ అవే అండ్ గాన్ టు బీ విత్ ద లార్డ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్. సేమ్ థింగ్ విత్ సిస్టర్స్ వాళ్ళ జీవితాలు. మంచి బ్యూటిఫుల్ నీసెస్ ఉన్నారు, 3 nieces ఐ హ్యావ్. సో ఎందుకు చెప్తున్నాను అంటే, యాజ్ ఎ సన్ ఐ కుడ్ంట్ హ్యావ్ డన్ ఎనీ బెటర్. యాజ్ అ బ్రదర్ ఐ కుడ్ంట్ హ్యావ్ డన్ ఎనీ బెటర్. చాలా తక్కువ మంది చెప్పగలుగుతారు ఈ మాట. యాజ్ అ ఫాదర్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ అని చెప్పుకోవడము ఆల్మోస్ట్ ఎవ్రీ ఫాదర్ క్యాన్ సే ఇట్. కొంతమంది అక్కడక్కడ సెల్ఫిష్ ఫాదర్స్ ఉంటారు. పిల్లలకి మనం చేయడంలో అది గొప్పతనం కాదు, పేరెంట్స్కి సిబ్లింగ్స్కి. అండ్ పర్టికులర్లీ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ఈ ఆస్తి గొడవలు, ఈ ముందున్న ప్రేమలు ఈ కాలంలో కొంచెం మార్పులు వస్తున్నాయి సమాజంలో. ద ఓల్డ్ ఫ్యాషన్డ్ లవ్, ఆనరింగ్ ఫాదర్ అండ్ మదర్, not because I want to be a good guy, but because the Bible says so. ఓకే. సో మీరు అయితే మీ వ్యక్తిగతంగా మీ కుటుంబ విషయాలు కొన్ని మనం చర్చలు చేశాము. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు చాలామందికి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయానికి వస్తే, వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేయడానికి ఈరోజు అంటే ప్రతి పిల్లోడు కూడా నాకు ప్రైవసీ కావాలి. ఓ పిల్ల కూడా ఏమంటుందంటే, ఒక ఏజ్ లేకపోతే వాళ్ళకు వచ్చే డబ్బుని బట్టి, వారు చదువుతున్న చదువుని బట్టి నా పర్సనల్ స్పేస్ నాకు ఇవ్వాలి, నాకంటూ ఒక స్వాతంత్రం ఉండాలి, మీరు అన్నిట్లో ఇన్వాల్వ్ కావద్దు అనే ఈ పరిస్థితుల్లో మీరిచ్చే ఈ డెవలప్మెంట్ రిసోర్సెస్ కానీ ఇవన్నీ పనికొస్తాయా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ టీచ్ దట్ ఆర్ ప్రిన్సిపల్స్ అండి. ఇప్పుడు నేను వెళ్ళి ఈగో నా జీవితంలో ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే నీ జీవితం నీది, నా పరిస్థితులు నావి, నీకు వర్కౌట్ అయింది నాకు వర్కౌట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ క్లాసిక్ టైమ్లెస్ ప్రిన్సిపల్స్. అది ఏ హ్యూమన్ బీయింగ్ కైనా వర్తించే ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, గలతీ పత్రికలో ఏమనుంది, మనుష్యుడు ఏమి విత్తునో అది కోయిన్. అది యూ డోంట్ నీడ్ ద బైబిల్ టు కోట్ దట్. అది లా ఆఫ్ హార్వెస్ట్ అని. అది ఎవరు వేరే ఫేత్ వాళ్ళకు కూడా మనం మాట్లాడినప్పుడు వాడు చేసింది వాడు అనుభవిస్తాడు అన్న ఆ ఫీలింగ్ వస్తుంది, రైట్? సో ఈ లా ఆఫ్ హార్వెస్ట్ అనేది మనం పిల్లలకి నేర్పించాలి. చెప్పి నువ్వు ప్రైవసీ అని గోల పెడుతున్నావు, బాగానే ఉంది, బట్ విల్ యూ స్టే లైక్ దాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్? ఓకే. అప్పుడు అమ్మ అయ్యా అని లబో దిబ్బోం అని వస్తే విల్ యూ ఆల్సో? సో ఆ ప్రిన్సిపల్స్ మనం వాళ్ళకి నేర్పించాలి. ఓకే. ఇప్పుడు అలా అని పేరెంట్స్ ప్రతి దాంట్లో గిల్లి ప్రతి దాంట్లోకి వెళ్ళి మైక్రో మేనేజ్ చేసి అలాగ చేయడం కూడా పేరెంట్స్ది మిస్టేక్ ఉంటుంది. సో ఏజ్ అప్రోప్రియేట్ ఫ్రీడమ్ ఇవ్వాలి, అది పిల్లలకి ఇవ్వడం నేర్చుకోవాలి. పేరెంటింగ్ ఇలాంటిది ఎలా ఉంటుందంటే అండి, ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. సో యూ కాంట్, అదర్ దెన్ డ్రాయింగ్ దీస్ బ్రాడ్ ప్రిన్సిపల్స్, అండ్ ఫర్ ఎవ్రీ ప్రిన్సిపల్ దేర్ ఇస్ అ కౌంటర్ ప్రిన్సిపల్ ఆల్సో. ఇప్పుడు ప్రైవసీ అని పిల్లల్ని వదిలేస్తామా? రైట్? వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పేరెంట్? సో దిస్ ప్రైవసీ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ రెస్పాన్సిబిలిటీ. సేమ్ థింగ్ విత్ ద చైల్డ్. నువ్వు ప్రైవసీ అని బాగా గోల పెడుతున్నావు, ఆర్ యూ ఏబుల్ టు హ్యాండిల్ దాట్ రెస్పాన్సిబ్లీ? నువ్వు ఫోన్లలో పిచ్చి సైట్స్లోకి వెళ్ళి స్క్రోలింగ్ చేసి టైం వేస్ట్ చేసి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు అనుకోండి,
యూ డెంట్ హ్యాండిల్ యువర్ ప్రైవసీ వెరీ వెల్. అంతే కదండి. సో నీకు యాజ్ అ స్టూడెంట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ప్రైవసీ, అప్పుడు కొంచెము రీజనబుల్గా అనిపిస్తుంది. ఓకే. కానీ చదువుల్లో యావరేజ్గా ఉండి లేకపోతే తనకున్న పొటెన్షియల్ని బాగా డెవలప్ చేసుకోకుండా ఆ టైంలో చేయాల్సినవి చేయకుండా ఈ ఫోన్ల మీద పడి ప్రైవసీ కావాలి అంటే ఇట్స్ అన్రీజనబుల్. ఓకే. అంటే ఇప్పుడు యవనస్తులు ప్రైవసీ కావాలి అని అంటున్నారు అని అంటే పబ్లిక్లో మాట్లాడుకోకుండా బయటికి వెళ్ళి ప్రైవేట్గా మాట్లాడే పరిస్థితి వచ్చింది అని అంటే వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుంది అనుకోవాలా తల్లిదండ్రులు, లేకపోతే ఏదన్నా జరగరాంది జరుగుతుందని చెప్పి వాళ్ళు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు? సో దెర్ ఆర్ 2-3 సైన్స్ వీ హ్యావ్ టు సీ అండి. ఇప్పుడు దొంగగా ఏదైనా చేస్తున్నారు అంటే దట్స్ ఇట్ సెల్ఫ్ ఏ సైన్. ఇప్పుడు యాజ్ అ పేరెంట్ వాళ్ళు నిన్ను ట్రస్ట్ చేయట్లేరు అంటే ఇంతకు ముందు ఏదో హిస్టరీ జరిగినందుకే వాళ్ళు అలా చేస్తున్నారు అన్నట్టు అనమాట. నేను 2 బాయ్స్కి పేరెంట్ని. కొన్నిసార్లు మై వైఫ్ సేస్ నువ్వు వీళ్ళకి టూ మచ్ ఫ్రీడమ్ ఇస్తున్నావు అని. ఓకే. రైట్. ఈ పిల్లలు పెద్దగా అవుతున్నారు. ముందు ఒక సన్తో ఈ సెక్షువల్ టాపిక్స్ కానివ్వండి, ఏమన్నా ఏజ్కి వచ్చాక మాట్లాడే టాపిక్స్ మాట్లాడడము 15-16 ఆ ఏజ్లో మాట్లాడేవాళ్ళం. ఈ కాలంలో పిల్లలు 12-13కి దే ఆర్ రెడీ టు టాక్ సమ్ ఆఫ్ దీస్ టాపిక్స్ బికాజ్ వాళ్ళకి ఫోన్లు అందుబాటు చేసాం. మనం ఫోన్లు ఇచ్చాక వీళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడము తప్పు. బికాజ్ దే నో మోర్. ఇన్ఫ్యాక్ట్ మై సన్ సేస్ డాడీ ఐ నో మోర్ స్టఫ్ దెన్ ఐ షుడ్ నో అట్ మై ఏజ్ అంటాడు. సో మనము వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకుండా వాళ్ళు ఎలాగూ ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఓపెన్ కాన్వర్జేషన్ పెట్టుకోవాలి. ఓకే. సో ఐ ప్లే ద గుడ్ కాప్, మై వైఫ్ ప్లేస్ ద బ్యాడ్ కాప్. తను స్ట్రాంగ్గా రూల్స్ పెడుతుంది, నేనేమో ఎప్పుడైనా వాళ్ళు బికాస్ దే ఆర్ బాయ్స్ నేను వాళ్ళతో సో వాడు ఓపెన్గా చెప్తారు ఇట్లా జరిగింది, నేను ఈ అమ్మాయితో మాట్లాడితే ఈ మిస్అండర్స్టాండింగ్ అయింది, ఇట్లాంటివి అన్నీ వస్తాయి. Then I tell them, were you being a good, faithful believer in your school? ఆ అబ్బాయి he should not think నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాను, బయటికి వచ్చి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తాను. యువర్ బిహేవియర్ షుడ్ బి ద సేమ్ అక్రాస్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. సో నేను ఎంకరేజ్మెంట్ ఎందుకు ఇస్తాను అంటే ఆ లాంగ్వేజ్ షుడ్ బి కామన్. కొన్నిసార్లు వాళ్ళ భాషలో మార్పులు ఉంటాయి. సెక్యులర్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఫ్రీగా విరివిగా చెడ్డ మాటలు మాట్లాడి, చర్చ్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీస్తో ఉన్నప్పుడు కంట్రోల్లో ఉండడము, అది కొంచెం వేషధారణ, డబుల్ స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఉంటుంది. సో ఐ టెల్ దెమ్ వాట్ you've done is not correct. You have to apologize. In fact, ఎదుటి జెండర్ని, గర్ల్స్ని రెస్పెక్ట్ఫుల్గా ఎలా మాట్లాడేది దే విల్ నాట్ లెర్న్ అంటిల్ యూ లెర్న్ హౌ టు టాక్ టు యువర్ వైఫ్. ఇప్పుడు నేను కనుక మా మిస్సెస్ని దురుసుగా మాట్లాడాను అనుకోండి, హౌ కెన్ ఐ టీచ్ దెమ్ టు బీ రెస్పెక్ట్ఫుల్ టు ది అదర్ జెండర్? సో ఇవన్నీ పర్సనల్ ఎగ్జాంపుల్ నుంచి వస్తాయి. అండ్ ఆల్సో ద వే ఐ టాక్ టు దెమ్, నేను వాళ్ళని మృదువుగా మాట్లాడి ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కోచ్ దెమ్, దెన్ ఐ హ్యావ్ ద రైట్ టు డిమాండ్ ద సేమ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు రఫ్గా మాట్లాడడానికి వీల్లేదు. ద వే దే టాక్ టు దేర్ మదర్, కొంచెం గారాబం చేస్తే తల మీద ఎక్కి కూర్చుంటారు కదా. సో ఇఫ్ దే టాక్ రఫ్ ఐ హ్యావ్ టు స్టాప్ యాజ్ అ డాడ్. నేను ఎంత గారాబం చేసినా కూడా సమ్ థింగ్స్ ఆర్ నాన్ నెగోషియబుల్. అలా వెళ్తూ ఉంటాం మేము. ఓకే. అయితే ఇప్పుడు మీరు స్కూల్స్లకి కాలేజీలకు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి గురించి కానీ ఒక అబ్బాయి గురించి కానీ వాళ్ళు ఏదన్నా అంటే ఈ అబ్బాయి చాలా అంటే తప్పిపోయాడు కంప్లీట్గా, వీడిని ఎట్లా సరి చేస్తే బాగుంటుంది అని ఏదన్నా ఒక టాస్క్ లాగా ఇచ్చారనుకోండి, వాడి గురించి మీరేమైనా ఎక్సర్సైజ్ చేస్తారా? వాడిని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడడం కానీ వాడితో ఎట్లా కౌన్సిలింగ్ చేయడం అవకాశం ఉంటుంది? కౌన్సిలింగ్ గురించి కూడా చెప్పారు. రైట్. సో ఇలాంటివి ఎలా ఉంటాయి అంటే అండి, దిస్ ఈజ్ నాట్ అ వన్ టైమ్ కాన్వర్జేషన్. It starts with a one-time conversation, obviously, but it's a journey. Okay. Particularly, పేరెంట్స్ మధ్యలో కానివ్వండి, లేకపోతే అడిక్షన్స్లో కానివ్వండి, ఏమన్నా అయితే ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏంటంటే మత్తుకు అలవాటు పడుతున్నారు. ఒకటి మీరు అన్నట్టుగా ఫోన్కి అలవాటు పడుతున్నారు. వాళ్ళు సపరేట్గా ఉండాలనుకుంటున్నారు.
అంటే ఫ్యామిలీతో ఎక్కువగా స్పేస్ అంటే టైం గడపట్లేదు. కరెక్ట్. సో ఇవన్నిటి నుంచి ఎప్పుడైతే తల్లిదండ్రులు తెలుసుకుంటారో, లేకపోతే ఆ టీచర్స్ కూడా గమనిస్తారో, సో వీడెక్కడో పోయాడు కాబట్టి వీడిని సరి చేస్తే బాగుంటుంది, ఈ బాధ్యత ఎవరికి అప్పగించాలని ఒకవేళ మిమ్మల్నే చూస్ చేసుకొని ఈ అబ్బాయిని కౌన్సిల్ చేయండి అని బాధ్యత ఇస్తే, అట్లా కౌన్సిల్ చేసి బాగుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2-3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. ఎలా ఉంటుంది అంటే దేర్ ఆర్ దీస్ బిహేవియరల్ అడిక్షన్స్, అంటే ఒక సిరీస్ ఆఫ్ చాయిసెస్ దట్ రిజల్ట్ ఇన్ బిహేవియరల్ మేనిఫెస్టేషన్. అండ్ దెన్ దేర్ ఆర్ దీస్ డిజిటల్ అడిక్షన్స్. మీరు అన్నట్టు ఈ ఫోను, ప్రైవసీ, లోన్లీగా ఉండడము, రూమ్లో తలుపులు వేసుకొని గేమింగ్ చేయడము, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ మనము దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హాబీస్, ప్యాషన్స్ అండ్ అడిక్షన్స్. ఇప్పుడు వాడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని రూమ్లో ఉన్నాడు అంటే వాడు ఏదో చెడు పని చేస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకు ఉండక్కర్లేదు. ఈ కాలం పిల్లలకి ఏంటి, యూట్యూబ్లో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా కావాలని ఉంటుంది, యూట్యూబ్లో గేమర్స్ లాగా కావాలని ఉంటుంది. ఇలాంటి రకరకాలుగా న్యూ ఏజ్ హాబీస్, న్యూ ఏజ్ గోల్స్ వచ్చాయి. సో వీ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ అండర్స్టాండింగ్ వాట్ దే రియల్లీ ఆర్ డూయింగ్ విత్ దేర్ టైమ్. ఎంతసేపు ఈజ్ ఇన్సైడ్ ద రూమ్ అనేసి పేరెంట్స్ ప్యానిక్ అవుతే వితౌట్ గెటింగ్ టు అ డీపర్ అండర్స్టాండింగ్ ప్యానిక్ మోడ్లో ఉంటారు. సో ఈ బిహేవియరల్, డిజిటల్ సెపరేట్ చేసి వాట్స్ ద కోర్ ఇష్యూ అనే దాన్ని పెట్టడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నేనేమి అడ్వైజ్ ఇస్తాను ఈ పిల్లలకి అంటే, ఐ హ్యావ్ సీన్ యూ హ్యావ్ టు మేక్ సమ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విత్ ద పేరెంట్స్. ఏంటి అంటే పేరెంట్స్కి వీడు బాగానే ఉన్నాడు అన్న అష్యూరెన్స్ వాళ్ళకి కావాలి. ఓకే, వాడికి ఏం కావాలి, హీ నీడ్స్ సమ్ కైండ్ ఆఫ్ అ ఫ్రీడమ్ వేర్ హీల్ సే, అరే ఇప్పుడు నాకు 16 ఏళ్ళు వచ్చాయి, దే ఆర్ నాట్ ట్రీటింగ్ మీ రెస్పెక్ట్ఫుల్లీ, నాకు కొంచెము స్పేస్ ఇవ్వట్లేదు అన్న వాళ్ళది. సో ఈ రెండు అచీవ్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఈజ్ ట్రై అండ్ కమ్ అప్ విత్ అ స్కెడ్యూల్. స్కూల్ నుంచి రాగానే అన్ని పడేసి నేను గేమింగ్ చేస్తాను అన్నట్టు కాకుండా, ఇఫ్ దెర్ ఇస్ అ స్కెడ్యూల్ దట్ ఈస్ అక్సెప్టబుల్, వీళ్ళిద్దరు హీ విల్ గెట్ ద ఫీలింగ్ ఓకే ఈ స్కెడ్యూల్ వాడు ఫాలో అవుతున్నాడు, అప్పుడప్పుడు వెళ్ళి ఆడుతున్నాడు, వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఈజ్ ఓకే విత్, వీళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. వాడికి ఓకే దే అండర్స్టూడ్ మై నీడ్, దే ఆర్ లెటింగ్ మీ ప్లే వితౌట్ డిస్టర్బింగ్ అని తనకి ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా సెటరేట్ చేశాను. బట్ దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ మన కౌన్సిలింగ్ విల్ నాట్ వర్క్, ఇంటర్వెన్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఓకే, అది ఎక్కడ వస్తుంది అంటే వేర్ దెర్ ఈజ్ యాంగ్జైటీస్ ఇన్వాల్వ్డ్, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్వాల్వ్డ్, ఇవన్నీ విచ్ ఆర్ లింక్డ్ టు దేర్ న్యూరోలాజికల్, ఫిజియోలాజికల్ situations where trained help is needed. They have to get into counseling. They have to seek sometimes even prescriptive medication. ఇవన్నీ తీసుకుంటే then they'll be able to get to a point where some of these balance can be restored. అలాంటివి కూడా ఉన్నాయండి where we were able to help and get them to the point where medical help they were able to choose. So నాకు ఎక్కడ అడ్వాంటేజ్ అంటే most young people when I start talking to them వాళ్ళ భాషలో మాట్లాడతాను కాబట్టి దే విల్ స్టార్ట్ రిలేటింగ్ టు అస్. అరే అంకుల్ ఆంటీ దే కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ మీ అన్న ఆ ఫీలింగ్తో వాళ్ళు కొంచెం ఓపెన్ అవుతారు. అది మా యునీక్ స్ట్రెంగ్త్ అని నేను భావిస్తున్నాను. ఓకే, చాలా అద్భుతం బ్రదర్. అంటే మీ జీవితం చాలామంది జీవితాలను వెలిగిస్తుంది అనే ఒక మంచి మాట తెలవడంతో అంటే మీ పూర్వ స్నేహితుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. అమెరికాలో ఉండి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని టైం తీసుకొని వెళ్ళి వాళ్ళను ఎడ్యుకేట్ చేయడానికి మీరు తీసుకుంటున్న ప్రయాస, తపన అభినందనీయం. సునీల్ రాబర్ట్ గారు, చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం. అయితే మిమ్మల్ని చూస్తూ ఉంటే మాలాట వాళ్ళందరికీ కూడా ఒకలాంటి జలస్ వచ్చే పరిస్థితుల్లో మీరు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఆ రహస్యం ఏంటి? సో నా థియరీ ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి క్రీడా స్ఫూర్తి ఎక్కువ. ఓకే, ఐ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ స్పోర్ట్స్. కాకపోతే కొన్నిసార్లు మనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన బాడీ మనల్ని సహకరించదు. మీకు తెలుసు ఎంత సన్నగా ఉండేవాడిని. హిందీలో నన్ను ఫ్రెండ్స్ గేలి చేస్తుండేవాళ్ళు, తెరా హాత్ అగర్బత్తి, తెరా పైర్ మోంబత్తి, ఇట్లా. ఓకే, అంటే చాలా సన్నగా ఉంటాయి. అనిల్ కూడా చూసుంటారు మా బ్రదర్ని, వాడు కూడా కొంచెము లీన్ పర్సనాలిటీ. ఏమవుతుంది అంటే
ఫిజికల్గా బాగా బుల్లీ చేయబడ్డాను చిన్నప్పుడు. ఈ తర్వాత ఈ గొడవలు ఇవన్నీ కూడా అయ్యి బాగా, సో సమ్హౌ ఫిజికల్గా నాకు ఐఎమ్ గిఫ్టెడ్ అన్న తలంపు నాకు ఎప్పుడు రాలేదు. మెంటల్లీ దేవుడు ఇచ్చాడు గిఫ్ట్, మెమరీ పవర్ కానివ్వండి, ది అబిలిటీ టు లెర్న్, అలాంటివి దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్ అని భావిస్తాను. బట్ ఫిజికల్లీ నేను చాలా అన్గిఫ్టెడ్ అని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు కాదు. కానీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది అంటే, కరెక్ట్ ఏజ్కి వచ్చాక ఈ ఇంట్రెస్ట్ ఇన్ గర్ల్స్ అని అట్లా ఆ ఏజ్కి వచ్చినప్పుడు, అరే నా పర్సనాలిటీని నేను బిల్డ్ చేసుకోవచ్చు కదా అని. ఆ లోపల 10th grade వరకు నన్ను పొట్టి సునీల్ అనేవాళ్ళు. చిన్నగా ఉండేవాడిని, 5 feet 2, 5 feet 3, 5 feet 4 ఉండేవాడిని. ఈ పాలిటెక్నిక్ వెళ్ళాక ఏం జరిగిందో దేవుడు సడన్గా జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు నన్ను. సడన్గా హైట్ 6 feet వచ్చింది. 6 feet వరకు పెరిగేసరికి చువ్వలాగా పొడుగ్గా తయారయ్యాను. దెన్ ఐ సెడ్, నౌ దట్ ఐ హ్యావ్ హైట్, ఇంకా ఇట్లాగే ఉంటే కాదు అనేసి కొంచెం వ్యాయామం చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్. ముందు చిన్నప్పటి నుంచి ఉన్న క్రీడా స్ఫూర్తి మెట్ హార్డ్ వర్క్. అప్పుడు ఇంకా బాగా బిల్డ్ చేసుకున్నాను పర్సనాలిటీ. ఇంకా తర్వాత మ్యారేజ్ అది అయింటాయి. అంటే ప్రపంచ రికార్డ్స్ కొట్టే స్థాయికి మారథాన్స్ వీటిలోకి వెళ్ళడానికి ఏమి మీ స్ఫూర్తి ఏంటి? సో అదే అంటే అది ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరిగిందండి. నేను హైదరాబాద్లోనే అడ్వర్టైజింగ్లో వర్క్ చేస్తున్న టైంలో, నా వయసు అప్పుడు 28. ఒక బైక్ మీద ఈసీఐఎల్ అటు సైనిక్పురి అటువైపు వెళ్తుంటే ఒక కుక్క అడ్డం వచ్చి యాక్సిడెంట్ చేసింది. తర్వాత నేను పడిపోయి కళ్ళు తెరిచి చూసే వరకు హాస్పిటల్లో ఉన్నాను. అండ్ అదే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్. అమ్మ వాజ్ వర్కింగ్ దేర్. చూస్తే ఏంటంటే నా కుడి నీ నుంచి ఒక 5 to 7 inch బోన్, అంటే పెద్ద బోన్ 2-3 ముక్కలయ్యి సర్జికల్గా వాళ్ళు తీసేసి ఆ బాటిల్లో పెట్టి చూపించారు. నీకు సర్జరీ జరిగింది యాక్సిడెంట్ తర్వాత, నువ్వు అక్కడ ఉంటే తీసుకొచ్చారు, సర్జరీ అయింది, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నీవు కుంటుతావు లేదా ఒక కేన్ పట్టుకొని కర్రతో నడవాల్సి వస్తుంది అని వాళ్ళు చెప్పారు. ఇంకా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. అంటే అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, అప్పుడప్పుడే కొంచెం కండలు పెంచి ఐ వాజ్ ఫీలింగ్ హ్యాపీ. ఇదేంటి దేవా నాకు సెట్ బ్యాక్. సో యూ మస్ట్ రియలైజ్ 18 నుంచి 28 వరకు బాగా తిప్పలు పడి లైఫ్లో సెట్ అయ్యే స్టేజ్కి వచ్చాను. మళ్ళీ ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అన్న ఆ డిప్రెషన్ చాలా స్టార్ట్ అయింది. ఆ యాక్సిడెంట్ అసలు నన్ను ఎంత కలిచివేసిందంటే, ఫర్ అబౌట్ 10 years 28 నుంచి 38 వరకు విపరీతమైన డిప్రెషన్, అసలు ఓవర్ వెయిట్. మీరు ఆ ఫొటోస్ చూపిస్తే మీరే నాది అన్న ఆ థాట్ వస్తుంది. అప్పటికి ఇంకా జుత్తు ఉండేదనుకోండి. సో స్లోలీ జుత్తు పోవడం స్టార్ట్ అయింది, ఓవర్ వెయిట్ అవ్వడం అయింది. ఇంకా ఈ లోపల ఉద్యోగరీత్యా అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. ఫస్ట్ బెంగళూరు వెళ్ళాను, తర్వాత ముంబై వెళ్ళాను, తర్వాత లండన్ వెళ్ళాను, అమెరికాలో స్థిరపడ్డాను. ఇంకా అమెరికాలో డయట్ మీకు తెలియదే ఉంది, అసలు ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్ సైజ్. చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను. డాక్టర్ వాజ్ వెరీ యాంగ్షియస్, ఎందుకంటే ఈ లోపల మై డాడ్ అండ్ మామ్ ఇద్దరూ చనిపోయారు డ్యూ టు సమ్ వెరీ సడన్ డెత్స్. చూసి డాక్టర్ అన్నాడు, కార్డియాక్ ఇస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఓవర్ వెయిట్, నీది ఇట్లా ఉంటే చాలా కష్టం బాబు, నువ్వు ఒక 5-7 ఏళ్ళు బ్రతుకుతావు అన్న టైప్లో నన్ను భయపెట్టేశాడు. నాకేమో ఫిజికల్లీ ఐ వాజ్ ఫీలింగ్ సో వీక్ ఇన్ మై లెగ్స్. ఇలా కాదు అనేసి ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, సిసిల్ మర్ఫీ అని ఒక రైటర్, 76-year-old రైటర్, తను ఇండియాకి కూడా వచ్చాడు. నేను యూఎస్లోనే కలిసాను, ICRSలో కలిసాను. ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ మ్యాన్. నౌ ఈజ్ 90. కొంచెం జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. బట్ హీ కేమ్ టు విజిట్ మీ ఇన్ మై హౌస్. న్యూ జెర్సీకి మా ఇంటికి వచ్చాడు. తను 76 అప్పుడు, నేను 38. తను అన్నాడు, ఒకవేళ 2-3 రోజులు నా జీవన శైలి చూశాడు, చూసి నువ్వు చనిపోయినప్పుడు నీ పెట్టెను మోస్తారు కదా, ఆ 4 నా పేరు కూడా రాయి అన్నాడు.
నేను కంగు తిన్నాను, ఏంట్రా ఇంత మాట అనేసినాడు. ఆయన 76, అంటే నేను ఆయన కన్నా ముందు పోతాను, నా పెట్టెను మోయడానికి నువ్వు నలుగురిలో నా పేరు రాయి అన్నాడు. అది చాలా షేక్ చేసేసింది నన్ను. దెన్ ఐ సెడ్, నో సిసిల్, ఐ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని అప్పుడు పట్టుదలతో ట్రెడ్మిల్ మీద రన్ చేయడానికి ట్రై చేశాను. 1 minute కూడా రన్ చేయలేకపోయాను, ఎందుకంటే నా లెగ్కి నా బాడీ వెయిట్ సపోర్ట్ చేసేంత స్ట్రెంగ్త్ లేకుండా అనమాట. సో బ్యాలెన్స్ తప్పి పడిపోతాననే భయంతో కష్టం మీద ఒక 1 minute ఐ వాజ్ ఏబుల్ టు రన్. అలాంటిది స్లోలీ, పట్టుదల ఇంపార్టెంట్ అండి లైఫ్లో. డిటర్మినేషన్ విల్ గివ్ యూ ద రైట్ డిసిప్లిన్ దట్ విల్ లీడ్ యూ టు యువర్ డెస్టినీ. నేను ఈరోజు వరల్డ్లో టాప్ మ్యారథాన్స్ అన్ని పరిగెత్తగలిగాను అంటే ఆ ఒక్కొక్క స్టెప్ 1 mile. సో 2010లో స్టార్ట్ అయిన ఈ జర్నీ మొన్న 2025కి ఐ ఫినిష్డ్ 15 years of running, more than 20 marathons, New York, Boston, Berlin, Tokyo, London, Amsterdam, Toronto, Sydney, Australia, ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ మ్యారథాన్, ఏదైనా జెరూసలేం మ్యారథాన్, ఏ సిటీలో కానీ ఏదైనా మంచి రేస్ ఉంది అంటే వెళ్ళిపోతాను. సో మీరు ఆ బ్యాండ్ ఇందాక ఒకటి పెట్టుకున్నారు, సో ఇదేంటంటే ఎవ్రీ సిటీ దట్ ఐ రన్ అది ఒక సువెనియర్ లాగా, మొమెంటో లాగా అది చేసుకొని ఐ వేర్ ఇట్ అరౌండ్ మై రిస్ట్. ఎందుకంటే ఇది ఎందుకంటే అగైన్ ఇది చూపించి గొప్పలు చెప్పుకోవడానికి కాకుండా, నేను నెక్స్ట్ టైం వేరే రేస్ పరిగెత్తుతున్నప్పుడు యూజువలీ రేస్ 42 kilometers అండి, 42 kilometers ఫ్రమ్ స్టార్టింగ్ టు ఫినిష్. ఒక 4.5-5 hours పరిగెత్తుతాను. ఆ రేస్లో ఇంకా ఎత్తు పల్లాలు ఉంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది, 5.5-6 కూడా పడుతుంది. ఇది ఉంటే ఏంటంటే డిప్రెషన్ వచ్చి ఇదేంట్రా ఇంత టఫ్ ఉంది అన్న ఆ టైంలో ఇది చూస్తే నాకు రిమైండర్ అనమాట. 20 marathons like this I ran, I'll still be able to finish this అన్న రిమైండర్ నాకు ఇది. సో ఐ వేర్ దిస్ టు గెట్ టు ద నెక్స్ట్ మ్యారథాన్ ఫినిష్ లైన్. సో ఈ రిమైండర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు నాకు ఈ రేసెస్లో ప్రతి రేస్లో ఒక మెడల్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ టోక్యోలో నేను టోక్యో మ్యారథాన్ ఫినిష్ చేసినప్పుడు we were able to even get the Guinness Book of World Record for the maximum number of people who did the Tokyo Marathon ఆ ఇయర్ 2023లో. నాకు మెడల్ రావడమే గ్రేట్ హ్యాపీనెస్ అంటే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్ రావడం కూడా ఇట్స్ గిన్నెస్ రికార్డ్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుంది? అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాగే ఎవరికైనా ఇన్స్పిరేషనల్గా చెప్పుకోవడానికి ఇట్ బికమ్స్ ఎ యూనిక్ థింగ్. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మంది పరిగెత్తుతారు, చాలా మందికి రన్నింగ్ అనేది హాబీ అండ్ ప్యాషన్ ఉంటుంది. బట్ ఆ టాప్ మేజర్స్ ఫినిష్ చేసాము అన్న ఆ క్లబ్ ఉంటుంది, ఆ క్లబ్లో వీ బికమ్ మెంబర్స్ వెన్ యూ అచీవ్ దట్. ఆ మెడల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐ కెన్ షేర్ అ పిక్చర్. అదేంటంటే ఆ టాప్ 6 సిటీస్కి ఉన్న మెడల్స్ని కూడా ఒక్క మెడల్లో చేసిస్తారు. సో ఆ 6 వేసుకుంటే ఉన్న జాయ్ సెపరేట్, ఆ ఒక్క మెడల్ సెపరేట్ అన్నమాట. అంటే మీ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇన్ని రంగాల్లో ఒక రైటర్గా, ఒక మంచి బిజినెస్ మ్యాన్గా, ఒక కుటుంబ యజమానిగా, అలాగే ఒక ఏమంటారు రచయితగా, అట్లాగే పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చే విషయంలోనూ, వీటన్నిటిలో ఇవన్నిటికీ టైం తీసుకోవడానికి మీకు ఎక్కడ టైం సరిపోతుంది అసలు? మీ ఈ చిన్న వయసులో, అంటే ఎక్కువ వయసు ఏం లేదు, సో ఈ వయసులో ఇవన్నిటిని సాధించడానికి మీ వెనకాల ఏ ఫోర్స్ ఉంది మిమ్మల్ని ఈ రకంగా నడిపిస్తుందని అనుకుంటున్నారు? లైక్ ఐ సెడ్ బిఫోర్, డానియల్ 11:32 అండి. ఇప్పుడు మన ఫేత్ స్ట్రాంగ్ ఉంటే అది ప్రైవేట్, కానీ అది ఎదుటోళ్ళకి ఆ ఫోర్స్ అనేది ఎలా తెలుస్తుంది? బై యువర్ అచీవ్మెంట్స్, అంతే కదండి. నేను 2023లో అచీవ్ చేశాను అని కాలు మీద కాలేసుకొని టీవీ చూసుకుంటూ చిల్ అవ్వచ్చు, కానీ 2024లో ఏం చేశాను, 2025లో ఏం చేశాను అని ఎవరైనా యంగ్స్టర్స్ అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉండాలి కదా, ఉండాలి. సో 2025లో ఏం చేశాను అంటే ఐ ర్యాన్ ద రియో డి జెనైరో మ్యారథాన్ ఇన్ బ్రెజిల్. సో ఎవరైనా కుర్రాళ్ళు అడిగి, అంకుల్ వాట్ వాజ్ యువర్ మోస్ట్ రీసెంట్ అంటే 4 ఏళ్ల క్రితం చేశాను అని చెప్పడంలో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అరే బాబు ఈ ఇయర్ జూన్లో ఐ వాజ్ ఇన్ రియో అని చెప్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అవును, రైట్. సో నేను ఎప్పుడు
నా గతంలో జరిగిన అకాంప్లిష్మెంట్స్ గురించి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను, బికాస్ దే ఆర్ గాన్, దే ఆర్ ఇన్ ద హిస్టరీ బుక్స్, Okay. దే ఆర్ డస్టెడ్. కానీ ఈ ఇయర్లో జరిగింది ఇట్ విల్ స్టిల్ స్టే ఫ్రెష్. ఓకే. పిల్లలకు కూడా మనం ఏదైనా చెప్పినప్పుడు వీ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ అని చెప్తాను. మనం మన జీవితంలో టైం మేనేజ్మెంట్ గురించి పిల్లలకి లెక్చర్ ఇవ్వాల్సి వస్తుంది. డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్పడం వేరు, బట్ ఇఫ్ యూ సే నో దిస్ ఈజ్ హౌ ఐ మేనేజ్ మై టైమ్, ట్రై అండ్ సీ ఇఫ్ యూ క్యాన్ లెర్న్ ఫ్రమ్ మీ ఆర్ దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ డూ ఇట్ అని వాళ్ళకి ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం ఈజీ అవుతుంది. సో లాట్ ఆఫ్ యంగ్ పీపుల్కి నాకు అది అట్రాక్టివ్ అనమాట. సో ద మూమెంట్ ఐ పుట్ సంథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, చాలామంది కుర్రాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ మీ అండ్ ఆల్ దాట్. ఇంకో విషయం, మీ మోకాలకి కొన్ని పీసెస్ తీసేశారు అని అన్నారు కదా, అవి హీల్ అయ్యాయా ఎట్లా? లేదండి, ఇంకా దట్ లెగ్ విల్ ఆల్వేస్ బీ లైక్ దట్ అన్లెస్ ఐ గెట్ మై నీ రిప్లేస్డ్. ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వీక్ నీ. మరి ఎట్లా ఇవన్నీ లిమిటేషన్స్ ఇంకా అంతే. ఇంకా అదే సి హ్యూమన్ బీయింగ్స్కి వెన్ టు జస్ట్ జాగ్ మనకి 40 degrees ఫ్లెక్సిబిలిటీ ఉంటే చాలండి. నాకు 40 ఉంది. ఓకే. ఇప్పుడు మీలాగా ఐ కాంట్ డూ డీప్ స్క్వాట్స్, ఇలా కింది కూర్చొని లేవడము కొంచెం ఇబ్బంది. ఓకే. బట్ జాగింగ్ వాకింగ్ అది ఓకే. ముందు కొంచెం కుంటేవాడిని, బట్ బాగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేశాక ఈ రన్నింగ్ చేశాక ఆ కుంటితనం కొంచెం పోయి ఐ బికమ్ నార్మల్. అంటే బోన్ మీద వెయిట్ పడకుండా మజిల్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటాం. అయినా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2-3 years నుంచి కొంచెము దానివల్ల ఇండ్యూస్డ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. ఓకే. ఆ యాక్సిడెంట్ ట్రామా ఇండ్యూస్డ్ ఆర్థరైటిస్ అంటారు. ఓకే. అది కొంచెం స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు పెయిన్ ఉంటుంది, బట్ బికాస్ ఐఎమ్ ట్రైనింగ్ ఆ ఆర్థరైటిస్ని దూరంలో పెడుతున్నాను అనమాట. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ట్రైనింగ్ Okay. అది కొంచెం నన్ను ఓవర్కమ్ చేసే సిచ్యువేషన్ ఉండదు. ఓకే. సో నాకు ఇప్పుడు లైఫ్ లాంగ్ ఈ తిప్పలు తప్పవు అనమాట. Okay. సో ఐ హ్యావ్ టు బీ కాన్స్టెంట్లీ బీ ట్రైనింగ్ ఇఫ్ ఐ వాంట్ టు స్టే స్ట్రాంగ్ అండ్ రన్. ఇంకా ఇప్పుడు 56 నేను, ఇంకా ఎన్ని రోజులు దేవుడు కృపనిస్తాడో తెలీదు. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఏబుల్ టు రన్ ఐ విల్ రన్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్ యూ క్యాన్ ఇన్స్పైర్ దెమ్ ఓన్లీ త్రూ యాక్షన్. దేవుణ్ణి ఎరిగిన వారు బలము నొంది గొప్ప కార్యాలు చేస్తారు. ఆ గొప్ప కార్యాలు లేకుంటే యు ఆర్ డన్. ఏదో చేశాడు 5 years బ్యాక్ అని అలా తీసి పడేస్తారు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మనము మన సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాము అన్న ఫీలింగ్ రావాలి అంటే యూ హ్యావ్ టు డూ వాట్ యు లవ్ ఏ లాట్. నేను ఇప్పుడు ఇండియాకి వస్తే కూడా అదే చేస్తాను. ద రీజన్ ఐ గో టు ఆల్ దీస్ యంగ్ పీపుల్ ఇస్ if they get this vision of what you can do very early, వాళ్ళకి అసలు అన్స్టాపబుల్ ఉంటారు. ఓకే. సో ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద కాలేజెస్కి, స్కూల్స్కి వాటికి వెళ్తూ ఉండేవాళ్ళు నాకు తెలిసి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అక్కడెక్కడ కూడా బైబిల్ గురించి చెప్పడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏ మోరల్స్ చెప్తారు? ఏ రకంగా బైబిల్ చెప్పకుండానే బైబిల్లోని ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉంటుందా? చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద రిలీజియన్స్ దే టీచ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇప్పుడు మన పిల్లలు చాలామంది ఈ మత్తు పదార్థాలకి దీనికి ఎందుకు అలవాటు పడుతున్నారంటే దేర్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ గాడ్ వాంట్స్ దెమ్ టు డూ విత్ దేర్ బాడీస్ వాళ్ళకి క్లారిటీ లేదనమాట. మన వాక్యం ఏం చెప్తుంది? మన దేహము దేవాలయం, ఆయన దేవాలయం. ఇట్స్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం బాడీని అబ్యూస్ చేస్తే దానికి తీవ్ర పర్యవసానాలు ఉంటాయి. యూ హ్యావ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. సో ఇఫ్ యూ వాంట్ ఎ స్ట్రాంగ్ మైండ్ యూ నీడ్ అ స్ట్రాంగ్ బాడీ. మనం గొప్పగా మేధస్సుని యూజ్ చేయాలి అంటే మన హెల్త్ బాగున్నప్పుడే కదండి చేస్తాం, రైట్? ఏదైనా మనకి ఈ కీళ్ళ నొప్పులు అవి ఉన్నాయంటే విల్ బీ హాఫ్ ఫుల్ఫిల్డ్. మనకి ఏంట్రా ఈ తిప్పలు అన్న ఒకలాంటి బాధ ఉంటుంది. సో టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ యూ వాంట్ అచీవ్ గ్రేట్ థింగ్స్, ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అని చెప్తాను, రైట్? హౌ డు ఇప్పుడు వాళ్ళకి చెప్పడం ఈజీ. నువ్వేం చేస్తున్నావా అని అడిగారు అనుకోండి, దెన్ ఐ విల్ సే దిస్ ఇస్ వాట్ ఐ డూ. ఓకే. సో ఇట్స్ లింక్డ్. మై ప్యాషన్ టు ఇన్స్పైర్ యంగ్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ ఫిట్నెస్ అండ్ ఎనర్జీ. అండ్ మనకి స్టామినా లేకపోతే మెంటలీ కూడా ఏం చేయలేము, అలసిపోతాం. ఫాస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్టింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డిసిప్లిన్. చాలామంది చేయరు. యంగ్స్టర్స్కి ఫాస్టింగ్ అంటే అసలు అబ్బా ఫాస్టింగ్ అంటే ఒక చచ్చిపోతామేమో అన్న భయం అవుతుంది. బట్ ఐ ఆల్సో టెల్ దెమ్ ఎవ్రీ ఇయర్ ఐ ఫాస్ట్ ఫర్ 21 days. మాకు డానియల్స్ ఫాస్ట్ అని ఒకటి ఉంటుందండి. ఓకే. ఇన్ దట్ 21 days
ఇట్ ఈస్ యాక్చువల్లీ లింక్ టు గోల్ సెట్టింగ్. మేము ఏం చేస్తున్నాము, జనవరిలో మా గోల్స్ యాజ్ అ కపుల్, యాజ్ అ ఫ్యామిలీ రాసుకుంటాము. ఈ డానియల్ ఫాస్ట్ అన్న దాంట్లోకి వెళ్తాం. ఆ 21 days వీ యాక్చువల్లీ ఫాస్ట్ అండ్ ప్రే అబౌట్ అవర్ గోల్స్. ఓకే. అంటే అది నేను చేయాలి, నా గొప్పతనం చూపించుకోవాలి, నేను డబ్బా కొట్టుకోవాలి, ఇలాంటి యాటిట్యూడ్ కాకుండా దీస్ ఆర్ గాడ్ గివెన్ సెట్ ఆఫ్ గోల్స్. మేము మా జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి అంటే ఇది చేయాలని ఉన్నాయి ప్రభువా అని వి ప్రే. ఓకే. అప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ ఏముంటుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ ద లార్డ్స్ విల్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్. ఒకవేళ కాలేదంటే ఆయన చిత్తం కాదు, మేబీ నెక్స్ట్ టైం అన్న ఆ కాన్ఫిడెన్స్ పీస్ వస్తుందండి. ఓకే బ్రదర్, అంటే మీరు ఫస్ట్ ఒక సర్ఫ్ ప్యాకెట్స్ ఇంటింట అంటే వెళ్ళి సోప్ పౌడర్ అమ్మడానికి వెళ్ళిన మీరు ఈరోజు అంటే మేము చూస్తూ ఉంటే బిజినెస్ ఆస్కార్ తీసుకునే స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడంటే ఇదంతా కూడా ఎలా జరిగింది? జరగడానికి ఎంత శ్రమ పడితే ఆ స్థాయికి మీరు చేరారు? ఎన్ని తాకుడులు మీకు శక్తి మించిన తాకుడులు తాకినాక ఇక్కడ దాకా వచ్చారా, లేకపోతే స్మూత్ రన్లో అక్కడ దాకా వెళ్ళిపోయారా? ఐ విష్ స్మూత్ రన్ ఉండుంటే బాగుండేదండి, బట్ నోబడీ ఎక్స్పెక్టెడ్ అండి. ఇంత సునీల్ రాబర్ట్ జీవితంలో ఇంత మలుపులు తిరుగుతాయి అని ఈవెన్ మై క్లాస్మేట్స్ డింట్ ఎక్స్పెక్ట్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా సెయింట్ పాయస్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ స్టాండర్డ్ ఉండేదండి. థర్డ్, ఫోర్త్ ర్యాంక్స్కి నేను ఇంకా 2-3 పాటలు పడేవాళ్ళం. కానీ ఫస్ట్, సెకండ్ ర్యాంక్ వాజ్ టేకెన్ బై అదర్స్. ఓకే. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ తీసుకున్న వాళ్ళ కెరియర్ ప్రోగ్రెషన్ చూస్తే, నా కెరియర్ ప్రోగ్రెషన్ చూస్తే అస్సలు ఆ రెండు సేమ్ పేజ్లో కూడా లేవు. ఈ కాలం పిల్లలు ఏంటి, స్ట్రేట్గా 10th, 12th వరకు వెళ్తారు, ఇంటర్ వరకు వెళ్తారు, దెన్ దే గో ఇన్ టు ఇంజనీరింగ్ అని అదని, దెన్ దే గో ఇన్ టు మాస్టర్స్. ఇవన్నీ కానీ ఇంజనీరింగ్ కాగానే యూఎస్కి వెళ్ళిపోతారు. కొంచెం మన వల్ల కెరియర్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. నా కెరియర్ అలా లేదు. నేను వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ నేను ఇది మీతో షేర్ చేయలేదు, నేను బాగా చదువుకొని ఈ స్టేజ్కి రావాల్సి వచ్చింది అంటే ఎడ్యుకేషన్ ప్లేడ్ అ బిగ్ రోల్. కానీ నేను ఫుల్ టైం ఎప్పుడు చదువుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఉద్యోగం వదిలేసి కాలేజ్కి వెళ్ళే పరిస్థితులు ఎక్కడ లేవు. నేను ఉద్యోగం వదిలేస్తే మళ్ళీ మేము అందరం రోడ్ మీదకి వస్తాం. రైట్, మై ఫ్యామిలీ డిపెండెడ్ ఆన్ మీ లార్జ్లీ టు సపోర్ట్. రెంట్ కట్టాలన్నా లేకపోతే ఫ్యామిలీకి కావాల్సిన అవి. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ఐ మెట్ ప్రఫుల్ల అరౌండ్ దట్ టైం. తను ఏమందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అనింది, నీకు చదివే లేదు అన్న ఆ టైప్లో. నేను కొంచెము ఫాలోఅప్ బాగా చేస్తే షీ సెడ్, చూడు యువర్ అ గుడ్ గాయ్, బట్ మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మా బ్రదర్ ఆల్రెడీ MBA చేసినాడు. వాళ్ళు మా బ్రదర్తో కంపేర్ చేస్తారు. ఈ MBA చేసినాడు మా అబ్బాయి, అమ్మాయికి తగిన వరుడు దొరకాలంటే ఆ అబ్బాయి కూడా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అన్న. అది చేస్తే బాగుంటుంది, దెన్ ఒప్పించడం ఈజీ అవుతుంది పేరెంట్స్ని అన్న టైప్లో. సో ఐ సెడ్ ఓకే, తిప్పలు పడాలి అని. సో అలా వర్క్ చేసుకుంటూ 3 years అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేశాను. అట్లాగే వర్క్ చేస్తూ MBA ఎంట్రన్స్ రాశాను. 18,500 మంది రాస్తే నా ర్యాంక్ 453 వచ్చింది. 500 లోపల వస్తే సీట్ గ్యారంటీ అన్న ఆ టైప్ ఉంటుంది. అంటే దేవుడు ఎలా మనకు ప్రొవైడ్ చేస్తాడు అంటే, బాంబే లోకల్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు, రష్ ఉంటాయి బాంబే లోకల్స్. బాంబేలో వర్క్ చేస్తూ ఒక చేతిలో ఆ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా పట్టుకొని ఇంకో చేతితో బుక్ చదువుకుంటూ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యాను. కొంచెము పరధ్యానంగా ఉంటే ఈ లక్షల ఖరీదున్న ఇన్స్ట్రుమెంట్ పోతుంది. కానీ అలా అని ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని పోతే నాకు టైం మిస్ అవుతున్నాను. వర్క్ చేయాలి, వర్క్ చేస్తూ చదువుకోవాలి. అలా MBA ఎంట్రన్స్ రాశాను. MBA సీట్ వచ్చాక వాళ్ళు అంటారు, నువ్వు అటెండెన్స్ లేకపోతే నువ్వు వేరే వాళ్ళకన్నా సీట్ ఇస్తాము, నువ్వు డ్రాప్ అయిపో అంటారు. మళ్ళీ క్రియేటివిటీ అనమాట. వెళ్ళి నేను చెప్పాను, సార్ ఉద్యోగము నాకు ఆల్రెడీ ఉంది, MBA అయినాక మళ్ళీ ఉద్యోగంలోనికే వెళ్ళాలి, మీరు నాకు ఏదైనా మార్గం చూపిస్తే కొంచెం అటెండెన్స్ అటు ఇటు చేస్తే నేను MBA చేస్తాను సార్ అని వాళ్ళని కన్విన్స్ చేయగలిగాను.
వాళ్ళు అన్నారు ఓకే నీకు సెమిస్టర్ ఛాన్స్ ఇస్తాము, నువ్వు బాగా చేస్తే ఉండనిస్తాం, లేకపోతే తీసి పడేస్తాము. ఓకే. ఫస్ట్ సెమిస్టర్లో 5-6 సబ్జెక్ట్స్లో 3 టాప్ మార్క్స్ వచ్చాయి. అంటే నాకు ఇష్టమైన టాపిక్స్ అవి, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్, ఇలాంటి టాపిక్స్ అనమాట. సో నాకు నచ్చిన టాపిక్స్లో బాగా రానిచ్చాను కాబట్టి వాళ్ళు దే లెట్ మీ కంటిన్యూ. సో ఎంబీఏ అలా చేశాను. అమ్మయ్య ఎంబీఏ దాటాం రా బాబు అని, ఇంకా అప్పుడు మై సూన్ టు బీ వైఫ్ వాజ్ హ్యాపీ. కానీ నా ప్యాషన్ అంతా ఏంటి, రైటింగ్, జర్నలిజం, కమ్యూనికేషన్, ఈ ఫీల్డ్. అరే ఇదేదో బాగుంది, చదువుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ డిగ్రీలు సంపాదించవచ్చు అనేసి మళ్ళీ బీసీజే ఎంట్రన్స్ రాశాను ఉస్మానియాలో. ఐ కేమ్ ఫస్ట్ ఇన్ ది ఎంట్రన్స్, సీట్ వచ్చేసింది. సేమ్ ప్రాబ్లం అగైన్, బాబు నువ్వు ఏంటి అసలు కనిపించవు అటెండెన్స్ అంటే, సార్ నేను ఎంబీఏ కూడా అట్లాగే కంప్లీట్ చేసినాను సార్, ఈ టాపిక్ నాకు చాలా ఇంట్రెస్ట్ సార్, మీరు నాకు సహకరించాలి అని బ్రతిమలాడుకుంటే వాళ్ళు దే లెట్ మీ రైట్ ది ఎగ్జామ్స్. ఓకే. 5 గోల్డ్ మెడల్స్లో 4 నాకు వచ్చాయి టాప్ చేసినందుకు. 5 సబ్జెక్ట్స్లో 4 ఐ వాజ్ ఏబుల్ టు టాప్ అండ్ గెట్ ద గోల్డ్ మెడల్స్. అంటే ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేను ఒక గొప్ప స్టూడెంట్ని అట్లా కాదు, మనకు ఒక గోల్ అంటూ ఉంటే ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటుకుంటూ వెళ్తాం. సక్సెస్ఫుల్ స్టోరీ ఏమిది. సో ఆ జర్నలిజం డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ వచ్చాక నన్ను ఆఫీస్లో అడ్డుకునేడానికి ఏ ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే నాకు బిజినెస్ సైడ్ నాలెడ్జ్ ఉంది ఎంబీఏ వల్ల, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్ డిగ్రీ వల్ల నాకున్న నాలెడ్జ్ అదంతా అందులో యూజ్ చేయడానికి జరిగింది. ఐ బికేమ్ అన్బీటబుల్ ఇన్ మై ఫీల్డ్. సో బెంగళూరులో మంచి మల్టీనేషనల్ కంపెనీ ఏసర్ అని కంప్యూటర్స్ చేస్తారు, ఏసర్ కంప్యూటర్స్, ఏసర్ డెస్క్టాప్స్. I was their first marketing director when they started operations in India. సో బెంగళూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ వర్క్ చేస్తుంటే కొంచెం నా గురించి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ రాశారు. వన్ గై కాల్డ్ మీ, సెడ్ నీ ప్రొఫైల్ చాలా బాగుంది, మాది ఒక చిన్న కంపెనీ బట్ వీఆర్ ప్లానింగ్ టు గో బిగ్ అంటే, నేను కొంచెం యారోగెంట్గా చిన్న కంపెనీ ఏం చేస్తాను, నేను ఇక్కడ ఏసర్లో వర్క్ చేస్తున్నా అని తీసి పడేసినట్టు వద్దన్నాను. కానీ దేవుని చిత్తం ఎలా ఉంటుంది అంటే, దట్ మ్యాన్ పర్సిస్టెడ్, లేదు నీకు ఉద్యోగం లేకపోయినా, నువ్వు తీసుకోకపోయినా పర్లేదు, కమ్ అండ్ మీట్ మీ అని. ఓకే. ఎంటబడి నన్ను ఇంటర్వ్యూ చేసినాడు. చేసి జాబ్ ఇస్ ఫర్ యూ, యూ హ్యావ్ టు మూవ్ టు బాంబే అన్నాడు. అరే నేను వచ్చి 2 ఏళ్ళు అయింది బాబు ఇక్కడికి, ఐ కాంట్ మూవ్. అప్పుడే మా పెద్ద అబ్బాయి పుట్టాడు. ఐ కాంట్ మూవ్ అంటే, వాడు చిన్నప్పుడే మూవ్ అయిపో, వాడు స్కూల్ స్టార్ట్ అయితే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు మూవ్, వెళ్ళి సెటిల్ అయిపో, ఇంకా అవసరం అనిపిస్తే బెంగళూరుకి వచ్చి సెటిల్ అవ్వు అని కన్విన్స్ చేసి, నాకు ఏంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ గాడ్ వాంట్స్ టు ఓపెన్ ఎ డోర్ పీపుల్ విల్ చేజ్ యూ. అవును, అదైతే వాస్తవం. అది నాకు మంచి లెసన్ లాగా అనిపించింది. బట్ ఇఫ్ గాడ్ క్లోజెస్ ఎ డోర్, ద ఆపోజిట్ ఈజ్ ఆల్సో ట్రూ, పీపుల్ విల్ చేజ్ యూ అవుట్. బికాజ్ అప్పుడు దీస్ పీపుల్ ఆర్ నాట్ ద బ్యాడ్ పీపుల్, God is using them to close the door so that you go out into where God wants you to go. ఆ ఎగ్జాంపుల్ నాకు చాలా నచ్చింది. సో అక్కడికి వెళ్ళానా, విదిన్ 3-4 years నేను బాంబేలో ఆ కంపెనీని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళగలిగాను. వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, అదే టైంలో జో కెనెడీ అని ఆ కెనెడీ ఫ్యామిలీ నుంచి ఒక కెనెడీని కలవడం జరిగింది. నేను ఎక్కడండి, రామ్నగర్లో పుట్టి పెరిగిన వ్యక్తి ఒక కెనెడీతో సంభాషించడము, ఆ కెనెడీతో సన్నిహిత్వం పెంచుకోవడము, అది దేవుని ఏర్పాటు కాకపోతే ఏమంటారు. సో ఆ కెనెడీ కనెక్షన్ వల్ల మా మంచి లీడర్స్ అందరూ నన్ను బాగా ఇంప్రెస్ అయ్యి అమెరికాకు కూడా పిలిపించడం జరిగింది. ఓకే. సో అమెరికాకు జస్ట్ విజిట్లో వెళ్ళారా, ఉద్యోగరీత్యా వెళ్ళారా? ఉద్యోగరీత్యా వెళ్ళాను. సో నేను ఇండియాలో చేసిన వర్క్ని వాళ్ళు బాగా రివార్డ్ లాగా ఇచ్చి, ఫస్ట్ లండన్ పంపించి 2 ఏళ్ళు అక్కడ పని చేయించి తర్వాత యూఎస్కి పిలిచారు. సో యూఎస్లో ఏ కంపెనీలో చేస్తారు? అప్పుడు నేను ఈ ఐఫ్లెక్స్ అండ్ ఆరెకల్ అనే కంపెనీలో పనిచేశాను. అది అయిన తర్వాత టీసీఎస్, టాటా. సో ఎలా జరిగింది అంటే, నేను బుక్ రాశాను ఐ విల్ సర్వైవ్ అని, నా స్టోరీ అంతా. అది అగైన్ ఒక దేవుని మిరకల్ ఎలా ఉంటుంది అంటే, చిన్న బ్యాక్గ్రౌండ్, ఏదో బుక్ రాసాము, నా జీవిత యాత్ర, నా జీవిత ఓ సమరయోధుని జీవిత యాత్ర అని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినాడు. చేసినాక
ఈ బుక్కి సాధారణంగా 4 word అని ఉపోద్ఘాతం లాగా వీళ్ళు రాస్తారు కదా, ముందు మాట. ఎవరైనా ముందు మాట రాసి మనకిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో నేను 2-3 ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి పంపిస్తే నాకు తెలియకుండా ఒక అతను రతన్ టాటా ఆఫీస్కి పంపించాడు. ఓ. అండ్ దెన్ రతన్ టాటా వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ ద బుక్ అండ్ ద స్టోరీ. వాళ్ళ టీమ్ ఒక 5-6 lines రాసి నాకు పంపించి, దిస్ ఇస్ వాట్ మిస్టర్ టాటా వాంట్స్ యూ టు గివ్ యాజ్ ద బుక్ ఫార్వర్డ్ అని నాకు పంపించారు. నేను ఐ క్లియర్లీ రిమెంబర్ దట్ డే. నేను ఇట్లా సోఫా మీద కూర్చొని ఈ మెయిల్ చూసి నాకు తెలియకుండానే కళ్ళ నిండా నీళ్ళు ఇలా ప్రవహిస్తున్నాయి. ఓ, ఏంటి దేవా, నేను చిన్న ఎఫర్ట్ పెట్టి రాస్తే యు ఆర్ గివింగ్ మీ ఎండోర్స్మెంట్ ఫ్రమ్ ఇండియాస్, అప్పుడు ఈ వాజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ నేమ్ ఆ టైంలో. అండ్ ద బుక్ రియలీ డిడ్ వెల్. అంటే స్టోరీ బాగానే ఉంది, బట్ అందరికీ కుతూహలం అంటే ఏంటి ఈ రతన్ టాటా ఇంత గ్రేట్ వర్డ్స్ ఈయనకి ఎందుకు చెప్పాడు అన్న క్యూరియాసిటీతో బుక్ చాలా బాగా సేల్ అయిందన్నమాట. సో మీ జీవితం అంచెలంచెలుగా ఎదిగి అంటే ఎట్లా బలహీనులను బలపరచడమే కాదు, బలవంతులకు కూడా వెలుగు అంటే మంచి ఇన్స్పిరేషన్. సో తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ ఇంట్రొడక్షన్ అలాగే చూసేవాళ్ళంట. దిస్ ఇస్ అ గాయ్ హూ రోడ్ అ బుక్ అండ్ రతన్ టాటా ఎండోర్స్డ్ ఇట్ అన్న ఆ ఇంట్రొడక్షన్ లాగా అయిపోయింది. దెన్ ఐ సెడ్ దిస్ ఇస్ గ్రేట్. ఆ టైంలో అప్పటికి ఇంకా నేను టాటా గ్రూప్లో జాయిన్ అవ్వలేదు. తర్వాత నాకు చాలా నచ్చాడు. అంటే ముక్కు మొహం తెలియకుండా కూడా దిస్ మ్యాన్ గేవ్ ఏ ఫార్వర్డ్ అండ్ గేవ్ హిజ్ నేమ్ ఫర్ ద బుక్ అన్న ఆ ఆనందంతో ఐ వాజ్ లుకింగ్. అదే టైంలో నా పాత కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళు కొనేసుకొని ఇక్కడ నాకు టీసీఎస్లో ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. గత 17 ఏళ్ళుగా వాళ్ళతో పనిచేశాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ రాబర్ట్ గారు. చాలా అద్భుతమైన విషయాలు మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు మా వీక్షకులకు తెలియజేశారు. ఆఖరిగా మీరు రక్షణ టీవీ వీక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి? నూతన సంవత్సరం వస్తూ ఉంది, క్రిస్మస్ ఉంది. సో వాళ్ళ జీవితాలను కట్టుకోవడానికి యవనస్తులకు ఇచ్చే సూచన ఏంటి? కుటుంబాలు కట్టుకోవడానికి కుటుంబ పెద్దలకు, యజమానులకు ఇచ్చే సలహా ఏంటి? మీరు చెప్తే వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ జీవితంలో అమర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఈ రక్షణ టీవీ వ్యూవర్స్కి ఒక్కటే సలహా అండి, అది కూడా సలహా అని కాదు, నా జీవితంలో కొద్ది గొప్ప సాధించగలిగాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద రిటర్న్ గోల్స్. చాలామందికి డ్రీమ్స్ ఉంటాయండి, బట్ డ్రీమ్స్ ఆర్ నాట్ ద సేమ్ థింగ్ యాజ్ గోల్స్. గోల్కి డ్రీమ్కి వ్యత్యాసం ఏంటి అంటే ఏ గోల్ హ్యాస్ ఎ డెడ్ లైన్, డ్రీమ్ డస్ నాట్ హ్యావ్ ఎ డెడ్ లైన్. పగటి కళలు కూడా కంటూ ఉంటారు కొంతమంది. సో నీవు 2026లో ఏమన్నా సాధించాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ హ్యాస్ టు బీ ఎ రిటర్న్ గోల్. రాసుకోవాలి. నేను నిన్న కూడా ఒక కార్పొరేట్ కంపెనీ హైటెక్ సిటీలో కంపెనీకి ఎంప్లాయీస్కి ట్రైన్ చేసి వాళ్ళకి 5 goals ఇచ్చాను. ఫిజికల్ గోల్స్, నీ ఫిట్నెస్ ఫిజియోలాజికల్లీ కొంతమందికి వెయిట్ తగ్గించుకోవాలన్న గోల్ ఉంటుంది, కొంతమందికి స్టామినా పెంచుకోవాలన్న గోల్ ఉంటుంది. రైట్ ఏ గోల్ అబౌట్ యువర్ ఫిట్నెస్, అబౌట్ యువర్ ఫిజికల్ బాడీ. సెకండ్ గోల్ ఏంటి? రైట్ ఏ గోల్ అబౌట్ యువర్ ఇంటెలెక్చువల్ గ్రోత్, మెంటల్ గ్రోత్. పుస్తకాలు చదవడము. ఏంటి అంటే డెడ్ లైన్ ఉండాలి. బై జనవరి ఐ విల్ రీడ్ 2 books, బై మార్చ్ ఐ విల్ రీడ్ 4 books. అట్లా గోల్ రిటర్న్ డెడ్ లైన్తో ఉంటేనే అది గోల్ అవుతుంది. కొంతమంది ఐ విల్ గెట్ బెటర్, ఐ విల్ గెట్ రిచ్, అలాంటి గోల్స్ ఉంటాయి. దీస్ ఆర్ నాట్ గోల్స్, దే ఆర్ స్టిల్ డ్రీమ్స్. ఫైనాన్సెస్లో కనుక మేము 2026లో నా జీతంలోంచి 10% కానీ 20% కానీ సేవింగ్ చేసుకోవాలి అనుకుంటే అది రాసుకోవాలి. లేకపోతే చేద్దాము అనుకుంటారు, ఖర్చులు వస్తాయి, చేయలేరు. సో అన్లెస్ ఇట్ ఈస్ రిటర్న్ యూ కెనాట్ అచీవ్ ఇట్, అన్లెస్ ఇట్ ఈస్ గివెన్ అగేన్స్ట్ ఎ డెడ్ లైన్ యూ కెనాట్ అచీవ్ ఇట్. సో ఇదండి నేను ఇచ్చే సలహా. యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ కపుల్ ఆల్సో మీ గోల్స్ ఉండాలి. మీరిద్దరు కనుక కూర్చొని, నేను మీకు చెప్పాను ఫర్ ద లాస్ట్ 26 years ఈ డిసిప్లిన్తో నేను, మా మిస్సెస్, మా ఫ్యామిలీ వెళ్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ వీ సెట్ దీస్ గోల్స్ అండ్ యు ఆర్ ఎట్ ద రైట్ టైం. ఇప్పుడు కనుక చేస్తే January 1st యూ విల్ ఎంటర్ విత్ అ ప్లాన్. లేకపోతే ఏమవుతుందంటే రెజల్యూషన్స్ చేసుకుంటారు, 3 వారాలు తిరిగేసరికి మర్చిపోతాం. సో ఆ రెజల్యూషన్స్ వర్కౌట్ అవ్వవు.
మనం చేసిందే చేస్తూ ఉంటాము, మనకు వచ్చిన రిజల్ట్సే వస్తూ ఉంటాయి, ఏం పెద్ద గొప్ప మార్పులు ఉండవు. బట్ ఇఫ్ యూ వాంట్ ద న్యూ ఇయర్ టు బీ న్యూ, యూ హ్యావ్ టు హ్యావ్ న్యూ చేంజెస్ అండ్ న్యూ బిహేవియర్స్. ఆ న్యూ బిహేవియర్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఇఫ్ యూ రైట్ ఇట్ డౌన్ అండ్ సే దిస్ ఈజ్ మై కరెంట్ బిహేవియర్, మై న్యూ బిహేవియర్ విల్ బీ లైక్ దిస్ అని రాసుకోవాలి. అలా రాసుకొని క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ రివ్యూస్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. నెక్స్ట్ ఇయర్ మీకు ఉదాహరణకు చెప్పి ముగిస్తాను. నెక్స్ట్ ఇయర్ నాకు దేవుడు మంచి హెల్త్ ఇచ్చి టైం ఇస్తే ఐ వుడ్ లైక్ టు డూ 2 marathons, one before June, one before December. అక్కడ రాసుకున్నాను కదా, బిఫోర్ జూన్ ఒకటి చేయాలి, బిఫోర్ డిసెంబర్. నేను చేయలేదనుకోండి, అలా 2 చేస్తాను అంటే నవంబర్లో చేస్తాను, డిసెంబర్ చేస్తాను, పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాను. కానీ 1 before June, 1 before December చేస్తానని రాసుకున్నాను కాబట్టి ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. సేమ్ థింగ్ విత్ మై ఫ్యామిలీ. మా మిస్సెస్ ఎడ్యుకేషనల్లీ ఏం చేస్తుంది, తను ఏం చేస్తుంది, తనకి ఏం సపోర్ట్ కావాలి, అది కూడా రాసుకున్నాం. మా పెద్దవాడికి ఈజ్ అబౌట్ టు సెటిల్ ఇన్ టు అ జాబ్, వాడి జాబ్ రిలేటెడ్ గోల్స్ మేము రాసుకున్నాం. మా చిన్న అబ్బాయికి కావాల్సిన గోల్స్ రాసుకున్నాం. ఇక్కడ ఫ్యామిలీ సిబ్లింగ్స్కి కూడా కొన్ని అలా రాసుకుంటే నెక్స్ట్ ఇయర్ యూ విల్ నాట్ బి డిస్ట్రాక్టెడ్. ఓకే, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సునీల్ రాబర్ట్ గారు. అలాగే వారు కెరియర్ని, వేరే వాళ్ళ జీవితాలను బిల్డప్ చేయడమే కాకుండా వారి జీవితాన్ని ఒక స్థితికి తీసుకొని వచ్చినాక ఆ స్థితిని చూపించి మీరు నాలాగా అవ్వడానికి అవకాశం ఉంది, ఇలా అవ్వండి అని చెప్పకనే చెబుతూ ఒక పుస్తక రచయితగా, అలాగే ఒక అద్భుతమైన ఉద్యోగాల్లో కూడా ఎవరికి అంతు చిక్కనంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఇదంతా కూడా కేవలం ఆయన కృప మాత్రమే అని చెప్పేసి చెప్పడానికి వారు ముందుకొచ్చి ఈ రకమైన సందేశాత్మకమైన వారి యొక్క జీవిత కథని మనకు తెలియజెప్పడానికి వారు ముందుకొచ్చారు. వారికి నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. రక్షణ టీవీ తరఫున, అలాగే రక్షణ టీవీ యాజమాన్యం తరఫున శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండి. థ్యాంక్ యూ.